యూకేలో నేను వచ్చి ఒక 1.5 year అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ యూకేలో జాబ్ రానికి ఎంత ఇంపార్టెంట్? నిజాలే చెప్పండి అండ్ నిజాయితీగా ఉండి ఇక్కడ చాలా వాల్యూ ఇస్తారు. బికాజ్ వీడికి నేర్పిస్తే నేర్చుకోగలడా, చేయగలడా మనతో. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసే వాళ్ళకి నువ్వేం అడ్వైస్ ఇస్తావు? నువ్వు ఎలా చేసావు? నువ్వేం అడ్వైస్ ఇస్తావు? ఒక సీనియర్ ఫ్రెండ్ ఉండేవాడు. సో ఈజ్ టు టెల్ అనమాట, రాగానే పార్ట్ టైమ్స్ అప్లై చేయి, రాగానే ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి. సివి ఎన్ని పేజీలు ఉండాలి? సో 10 అప్లై చేస్తే ఐ యూస్ టు రియల్లీ గెట్ బ్యాక్ 4 or 5 emails ఫ్రమ్ హిమ్ టెలింగ్ దట్ థ్యాంక్ యూ అండ్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ఆఫీస్. నువ్వు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడే ఒక 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానని చెప్పావు. అది ఎలా అప్రోచ్ అయ్యావు? అంటే ఆల్మోస్ట్ ఎలా అప్రోచ్ అయ్యావని చెప్పావు, బట్ ఆ ఇంటర్వ్యూస్లో ఏమైంది? ఆ ఇంటర్వ్యూలో ఏమైంది? ఎందుకు రాలేదు? నువ్వేం చేసి ఉండాల్సింది? మనిషి ఎలా ఉండాలి జాబ్ రావడానికి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, బికాజ్ యూ ట్రైడ్ ఎవ్రీథింగ్. వెళ్ళే డెస్టినేషన్ రోడ్డు తెలిస్తే హ్యాపీగా వెళ్తారు. నిజంగా తెలియకపోతే ఎటో వెళ్ళిపోతూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, ఎప్పటికీ ఎక్కడ ఆగాలో తెలియదు మీకు. అందరు ఎట్లున్నారు? సో మనం ఇవాళ ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను ఒక జాబ్ వచ్చిన సక్సెస్ఫుల్గా జాబ్ వచ్చిన వ్యక్తి మన దగ్గర ఉన్నాడు. తమ్ముడు హీ వాస్ కైండ్ ఎనఫ్ టు ఆఫర్ హిస్ అడ్వైస్ అండ్ హిస్ జర్నీ, షేర్ హిస్ జర్నీ విత్ అస్. సో నేను తమ్ముడు మాట్లాడుకుంటా ఉంటాము, మీరు వినండి. సో దీనికి పెద్ద స్క్రిప్ట్ గిఫ్ట్ ఏమీ లేదు. తమ్ముడు ఇప్పుడే జాయిన్ అయ్యాడు. తమ్ముని పేరు సాయి శ్రీమంత్ సిస్టా. సో మనోడు కాకినాడ నుంచి. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను. సో మీకు కూడా ఏమైనా క్వశ్చన్లు అడగాలనిపిస్తే కింద కామెంట్స్లో పెట్టుర్రి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తమ్ముడు వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆ క్వశ్చన్లు అడుగుతాను, ఏమైనా మిస్ చేసి ఉంటే. ఎనీథింగ్, ఆయన జర్నీ అంతా చెప్తాడు. ఆ జర్నీలో నేను మిస్ చేసిన క్వశ్చన్లు, మీరు అడగాలనుకున్న క్వశ్చన్లు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టుర్రి. నేను మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా 3 months తర్వాత ఎప్పుడో తమ్ముడు సెటిల్ అయినాక మళ్ళీ పిలిచి మళ్ళీ మిగతా క్వశ్చన్లు అడుగుతాను, ఓకేనా? లేదంటే ఈ లోపే అడిగి మీకు ఆన్సర్స్ పంపిస్తాను. రైట్ తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఆఫర్ చేసినందుకు. ఇది నాది ఫస్ట్ ఇంటర్వ్యూ, సో నేను తడబడితే ఏమనుకోకు. సో ఓకే, like brief, really quickly, just give us an overview who you are and why you are here. Just really short Definitely. interview. And థ్యాంక్ యూ అన్న అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం, నా జర్నీ అది షేర్ చేసుకోవడం. సో నా పేరు శ్రీమంత్ అండ్ నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి వచ్చాను. సో ఐఎమ్ యూకేలో నేను వచ్చి ఒక 1.5 year అవుతుంది నియర్లీ. సో నేను మాస్టర్స్కి వచ్చాను. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ 2023లో జాయిన్ అయ్యాను ఫ్రమ్ బేస్ బిజినెస్ స్కూల్, ఆల్సో కాల్డ్ ఎస్ కాస్. ఇది సెంట్రల్ లండన్ లో ఉంది. సో జనవరిలో 2025 మాకు కాన్వకేషన్ అయింది. సో తర్వాత ఐఎమ్ ఇన్ టు జాబ్ హంటింగ్ ఫర్ ఫుల్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్ 5 months with my family support and friend support, I was able to get good offers, and now I'm currently working as a data analyst in Ricoh. It's a Japanese company. So this is my journey, and yeah, just one. ఎక్కువ కాలేదు యూకేలో, బట్ యా. సో ఆ టైం బట్ జాబ్ పరంగా అండ్ స్ట్రాటజీస్ పరంగా చాలానే చూశాను అండ్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో ఐ విల్ బి మోర్ హ్యాపీ టు హెల్ప్ యువర్ కమ్యూనిటీ అండ్ ఎవరైనా ఫ్రెషర్స్ కానీ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ. దట్స్ గుడ్ మ్యాన్. సో 1.5 year జాబ్ కొట్టడం అంటే మామూలు ముచ్చట కాదు, మామూలు విషయం కాదు, రైట్? నీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా ఇండియాలో? ఉందన్న. లైక్ నేను 2020లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాను. సో తర్వాత ఐ వర్క్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2.5 years ఇన్ హెక్సావేర్ టెక్నాలజీస్. దాట్ వాజ్ మై ఫస్ట్ జాబ్. సో హెక్సావేర్ టెక్నాలజీస్ లో నేను వర్క్ చేశాను 2.5 years. తర్వాత ఐ టుక్ ఏ కాల్ యూకేకి వెళ్దాం అండ్ మాస్టర్స్ చేద్దామని. సో యా, హెక్సావేర్ లో ఒక 2.5 years లైక్ ఒక ఎయిర్లైన్ కంపెనీస్ కి వర్క్ చేశాను యాజ్ మై క్లయింట్. సీతా ఎయిర్ యూకే, ఇట్స్ యూకే కంపెనీ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ, లైక్ యూకే క్లయింట్స్ తో మాట్లాడడం అండ్ వాళ్ళ నెసెసిటీస్ తెలుసుకోవడం అండ్ నేను సపోర్ట్ చేయడం వాళ్ళకి. సో దట్ వేర్ ఇట్ ఆల్ ఇగ్నైటెడ్. అండ్ తర్వాత ఐ డిసైడెడ్ టు డూ మై మాస్టర్స్. ఏం చేసినావు అంటే ఎక్సావేర్లో ఏం చేసినావు?
Hexaware lo, so my designation was exactly into analytics and like software engineer, and so I used to work as a support analyst. So and so since మాది LN and మాది SaaS side ఉండేది, సో Oracle side ఈ బిజినెస్ suite and పవర్ బిఐ ఎక్సెల్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా ఉండేవి. అండ్ సో యూజర్స్ కి అండ్ క్లయింట్స్ కి వచ్చే క్వైరీస్ అన్ని కూడా బేసిక్ ఫస్ట్ లైన్ సపోర్టింగ్ అండ్ సెకండ్ లైన్ సపోర్ట్ అది చేసేవాడిని. యా. సో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నేను 1.5 year జాబ్ కొట్టినా, నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందని. మనలో చాలా మంది ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకుముందు, అందుకే ఏమంటే జాబ్ వచ్చింది అంటారు. రైట్. వాళ్ళ ఎక్స్క్యూజ్ బిల్డ్ చేసుకుంటారు అనమాట. సో నేనేమడుగుతా అంటే, నేను ఎంత ఇంపార్టెంట్ ఆ ఎక్స్పీరియన్స్ యూకేలో జాబ్ రానికి, ఎంత ఇంపార్టెంట్? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, అండ్ మీరు చెప్పింది కూడా చాలా రైట్. చాలా మంది ఎక్స్క్యూజ్ గా కూడా బిల్డ్ చేసుకుంటారు, బట్ ఐ వుడ్ సే జనరల్ గా మీకు ఎక్స్పీరియన్స్ అది లేకపోయినా, ఎక్స్పీరియన్స్ అనేది జస్ట్ ఐ వుడ్ సే సివిలో మీకు కాంటెంట్ కోసం చాలా బిల్డ్ అవుతుంది. సో దట్ యూ కెన్ ప్రూవ్ దట్ ఐ డిడ్ సంథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా పెట్టుకోవడానికి. బట్ ఇట్స్ నాట్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు ప్రాజెక్ట్స్ చేయొచ్చు అండ్ చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద వే లైక్ వేర్ యూ ఇంటరాక్ట్ ఫర్ కార్పొరేట్ థింగ్స్. సో అంతేగాని దాన్ని బేస్ చేసుకునే వస్తాయంటే అలా అవ్వదు. అండ్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు. సో హీ గాట్ ఇన్ టు గ్రాడ్ స్కీమ్, తనకి జాబ్ వచ్చింది. సో హీస్ ఫ్రమ్ తమిళనాడు. సో అలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ జస్ట్ అన్ నార్మల్ కాంపోనెంట్ అంతే. సో వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ జస్ట్ అన్ లైక్ ఇంపార్టెంట్ వే టు పుట్ ఇన్ ద సివి, అంతేగాని ఇట్స్ నాట్ ద మెయిన్ పార్ట్. సో అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో పాటు చాలా ఇంకా ఉంటాయి మన సివిలో. జనరల్ గా రిక్రూటర్స్ కానీ హైరింగ్ మేనేజర్స్ కానీ చూసేది. సో దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ఏ డైవర్సిఫైడ్ ప్రొఫైల్. సో అందుకని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ సర్టిఫికేషన్స్ అండ్ మన హాబీస్ అపార్ట్ ఫ్రమ్ మన స్కిల్స్ ఇవన్నీ షోకేస్ చేసుకుంటే అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ లిటరల్లీ ఓన్లీ 10% or 20% వెయిటేజ్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. సో ఇట్స్ నాట్ ఎంటైర్లీ డిపెండెంట్, బట్ చాలానే ఇంకా దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ హ్యావ్ ఎ గుడ్ రోల్ ఇన్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ జనరల్. అది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అసెట్, రైట్? అసెట్ టు యువర్ సివి, బట్ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, రైట్? ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రతి జాబ్ రావాలంటే సామాన్లు ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. నాకున్నది కూడా 2.5 years. ఇక్కడ 2.5 years అంటే ఎంట్రీ లెవెల్ తోనే సమానం. చాలా మంది చూసుంటారు ఇన్స్టాలో లింక్డ్ఇన్ లోను అంటుంటారు, ఎంట్రీ లెవెల్ జాబ్ కి ఎందుకురా 1 2 3 years అడుగుతున్నారు ఇలా ఇలా అని చెప్పి. సో ఇక్కడ లిటరల్లీ 3 years కన్నా తక్కువ ఉంటే ఇట్స్ ఎన్ ఎంట్రీ లెవెల్ జాబ్ లిటరల్లీ. అంతే, ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు. మన ఇండియాలో కొంచెం ఇంకా కొంచెం సీనియర్ లెవెల్ లాగా అనుకుంటారేమో కొంచెం అన్నా. ఇక్కడ అలా ఉంటది. 3 years 4 years ఉన్నా సరే సమ్ టైమ్స్ యూ ఫెల్ అండర్ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్ జాబ్. సో అలా ఉంటుంది అనమాట. ఇంకా ఎంట్రీ లెవెలే అలా ఉంటే మళ్ళీ ఇంకా అసలు ఇక్కడ ఫ్రెషర్స్ అనే వర్డే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నీ ఎక్స్పీరియన్స్, నీ సివి, నీ జాబ్, సో ఫార్ జర్నీ అన్నప్పుడు నా సొంటోనికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. ఎట్లా వస్తుంది అంటే, సరే ఈయన ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఈయనకు వచ్చింది, సరే దట్స్ ఫైన్. మనము సివిలో ఎక్స్పీరియన్స్ పెడితే ఎట్లా, ఏంది కథ, ఎట్లా చెక్ చేస్తారు వాళ్ళు? అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసిపోతుంది అన్న. అంటే కొంచెం చాలా మంది జరిగేది ఇది, ఇక్కడనే కాదు వరల్డ్ వైడ్ అంతా జరిగేది కూడా, మీకు తెలిసే ఉంటుంది. సో పెడుతూ ఉంటారు, బట్ చూస్తూనే ఉన్నావు క్యాండిడేట్ ని దొరికిపోతారు అనమాట. అంటే అన్లెస్ అంటే చాలా బ్లఫ్ చేయగలిగే టాలెంట్ ఉంటే తప్ప, అండ్ చాలా నమ్మించగలిగే టాలెంట్ ఉంటే తప్ప. సో పెట్టేస్తారు, 6 years 7 years పెట్టేస్తారు. గ్రాడ్యుయేట్ అయ్యి వాడికి ఇంకా 5 years కూడా అవ్వదు, 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అండ్ అలానే అవుతుంటుంది ఇక్కడ. బట్ ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది, లైక్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ మీరు బాగా హైలైట్ చేస్తే వాళ్ళు దాని గురించి అడుగుతారు పక్క. మీరు ఏ క్లయింట్స్ తో డీల్ చేసేవాళ్ళు, మీకు ఏ టూల్స్ వచ్చు, అలా అలా అనమాట. అన్లెస్ అంటే యూఆర్ వెల్ ట్రైన్, చాలా ట్రైన్ తప్ప అది క్రాస్ చేయలేం. బట్ పెట్టడం అనేది నా ఉద్దేశంలో అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ అది అవుతుంది. సో దే విల్ కాంటాక్ట్ యువర్ ప్రీవియస్ కంపెనీ అండ్ అడుగుతారు ఇలా ఇతను ఇన్ని ఏళ్ళు చేశాడా, ఏం చేశాడు, ఇలా దే విల్ డూ సమ్ బేసిక్ వెరిఫికేషన్. సో అక్కడ కానీ అయితే అక్కడ కానీ లైక్ బౌన్స్ బ్యాక్ అయితే చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే జాబ్ వచ్చిన ఆనందంలో ఉంటాం, జాయిన్ అయ్యే ఆనందంలో ఉంటాం. అది కనుక అవ్వకపోతే చాలా బాధ వేస్తుంది, అయ్యో అనుకుంటాం, మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ స్టఫ్ అగైన్, అప్లికేషన్స్ అన్ని కూడా. బట్ నా ఉద్దేశం ఏంటంటే జనరల్ గా
అవాయిడ్ చేయండి అదంతా కూడా, ఎందుకంటే నిజాలే చెప్పండి. అండ్ నిజాయితీగా ఉంటే ఇక్కడ చాలా వాల్యూ ఇస్తారు. బికాస్ యూకే పీపుల్ ఆర్ ఆల్వేస్ దే వాంటెడ్ టు పిక్ సమ్ వన్ హానెస్ట్ అండ్ హూ హ్యాస్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. యా. సో దానికి చాలా వాల్యూ ఇస్తారు వాళ్ళ స్కిల్స్ కి, దీనికి. సో మీరు చేసింది కొంచెమే అయినా, ఇఫ్ యూ క్యాన్ కాంపన్సేట్ విత్ అదర్ స్కిల్స్ లైక్ ప్రాజెక్ట్స్ కానీ ఇది కానీ చేస్తే దే డెఫినెట్లీ లైక్ యూ. యా. అండ్ వీళ్ళు జనరల్లీ టెక్నికల్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. లైక్ నా రోల్ అనలైటిక్ సైడ్స్ కాబట్టి నేను డేటా సైడ్ కూడా చెప్తున్నాను అనలిస్ట్ గానీ. 30 or 40% విల్ బి టెక్నికల్ అండ్ యువర్ రెలవెంట్. మిగతాదంతా కూడా దే విల్ టెస్ట్ యువర్ బిహేవియరల్ స్కిల్స్, కాంపిటెన్సీ అండ్ హౌ యూ ఫిట్ ఇన్ టు ద రోల్. అంటే ఎస్. వీడికి నేర్పిస్తే నేర్చుకోగలడా, చేయగలడా మనతో అనేదే చూస్తారు. అంతేగాని నువ్వు ఒక 20 పేజీల 10 పేజీలు కోడ్ రాసేస్తే ఓహో అది తీసేస్తారు ఇక్కడ, అసలు తీసుకోరు. So యా. they value communication, interaction, and how you fit into the team rather than how you can, explain that technical boom and everything. యా, కల్చర్ ఫిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ Yeah, దెన్ that's really యువర్ important. టెక్నికల్ Yeah, స్కిల్స్ ఏంటంటే యూ కెన్ టీచ్ సంబడి ఓవర్ నైట్, yeah, బట్ yeah, రైట్ యూ కాంట్ చేంజ్ సంబడీస్ యాటిట్యూడ్ ఓవర్ నైట్. yeah. Nizam. Yeah. యాటిట్యూడ్ వంకర ఉంటే కుక్కతో వంకర ఉన్నట్టే ఉంటది. మాట్లాడినవన్నీ కూడా ఎలాంటి ఒక స్టేక్ హోల్డర్ తో యా. మాట్లాడడం కానీ, మేనేజర్ తో మాట్లాడడం కానీ, ఎస్. రెస్పెక్ట్ ఇవ్వడం కానీ. సో ఎస్. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. So, okay, let's take a step back, right? I think Okay. we are going too fast. Um, so, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకుముందు 2.5 years ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ గో బ్యాక్ టు లైక్ హౌ డిడ్ యూ స్టార్ట్ బిల్డింగ్ యువర్ సివి ఫస్ట్? యా, ఇఫ్ Uh, యూ ఐ మీన్ నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేబీ నీకు చాలా ఐడియా ఉండి ఉంటుంది సివి ఎలా చేయాలి ఏందనేది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసే వాళ్ళకి నువ్వేమి hmm. అడ్వైస్ ఇస్తావు? నువ్వు ఎలా చేసావు? నువ్వేమి అడ్వైస్ ఇస్తావు? Uh, ఓకే అన్న, అంటే లైక్ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ సివి ఇన్ ద వరల్డ్. నాకు ముందుండే సివి కూడా నేను ఈ కాలేజ్ అప్లికేషన్స్ కి వేసే సివియే. సో కానీ అది కూడా అసలు ఇప్పుడు చూసుకుంటే చాలా నవ్వు వస్తుంది నాకు. అంటే ఇలా కూడా ఉంటుందా సివి అని ఇప్పుడుతో పోల్చుకుంటే. సో ఇట్ అండర్ గోన్ మెనీ 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 చేంజెస్. సో నేను వచ్చిన దగ్గర నుంచి డే 1 మాకు ఒక సీనియర్ ఫ్రెండ్ ఉండేవాడు. సో ఈజ్ టు టెల్ అనమాట, రాగానే పార్ట్ టైమ్స్ అప్లై చేయి, రాగానే ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి ఈజ్ టు గైడ్ మీ చాలా అన్నమాట. సో అతను అలాగే తీసుకుని సో వచ్చిన వెంటనే పార్ట్ టైమ్స్ అప్లై చేయడం కానీ, ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైం కూడా యూ నీడ్ ఏ సివి. లైక్ లిటరలీ మీరు ఒక పార్ట్ టైం చేయాలనుకున్న స్టూడెంట్ గా కానీ ఒక యూనిలో ఏదైనా చేయాలనుకున్నా సరే యూ నీడ్ ఏ సివి టు మేక్ షూర్ యూ షో వాట్ యూ డిడ్ ప్రీవియస్లీ అండ్ వాట్ యూఆర్ కేపబుల్ ఆఫ్. సో దానికి నుంచి యూని కెరియర్ సర్వీస్ వాడుకున్నాను ఇనీషియల్ గా. అండ్ గూగుల్లో డిఫరెంట్ డిఫరెంట్ సివి ఫార్మాట్స్ అవన్నీ తీసుకున్నాను. సో అలాగే పార్ట్ టైం కి టైలర్ చేసుకున్నాను. సో నాకు పార్ట్ టైం సివి ఉండేది, ఫుల్ టైం సివి కూడా ఉండేది. సో రెండు పెట్టుకునేవాడిని. అండ్ ఫుల్ టైంకి వచ్చేసరికి నేను గ్రాడ్యుయేట్ అయ్యే 3 months నుంచే ఆల్మోస్ట్ ఇటు చూపించేవాడిని అన్నమాట ఫ్రెండ్స్ కి, ఈ సివి అలా అనిపించింది నీకు, ఏదైనా చేంజెస్ చెప్తామని మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకునేవాడిని అందరి దగ్గర. నామోషి పడేవాడిని కాదు ఎవరి దగ్గర కూడా, వీడిని అడగకూడదు వీడిని అడగాలి అని కూడా. సో నా ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగేవాడిని ఎలా ఉంది సివి, ఇంకేమన్నా మార్చొచ్చా, వాళ్ళ సివి తీసుకుని చూసేవాడిని. సో అలాగే. అండ్ ఇంటర్నెట్ లో మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో అందులో రెజ్యూమే వర్డెడ్ అని ఒక వెబ్సైట్ ఉంది, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఏటీఎస్ ఫ్రెండ్లీ క్రియేట్ చేయడం, అసలు ఏటీఎస్ అంటే ఏంటి, అసలు హౌ హౌ ఇట్ వర్క్స్ అండ్ అదే అంత బేసిక్ స్టడీ చేసి ఒక సివి క్రాఫ్ట్ చేసుకున్నాను. అలా 1 పేజ్ నుంచి 2 పేజ్ అయింది. సో ఫైనల్లీ ఐ సెటిల్ విత్ 2 పేజ్ సివి ఇన్ జాన్. కరెక్ట్ గా జాన్ నా గ్రాడ్యుయేషన్ టైం కి ఒక మంచి 2 పేజ్ సివి పెట్టుకున్నాను. క్లియర్ గా డైవర్సిఫైడ్ గా ఉండే సివి విచ్ ఎక్స్ప్లెయిన్స్ మై వర్క్ ఎక్స్పీరియన్స్, మై స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ అదర్ ఇంట్రెస్ట్ కూడా. సో చాలా మంది కొన్ని సెక్షన్స్ తీసేది ఏది అన్నారు, బట్ ఐ స్టిక్ టు మై జస్ట్ 2 పేజ్ సివి. చాలా డైవర్సిఫైడ్ గా బాగా అనిపించింది. అండ్ దాని నుంచే కన్సిస్టెంట్ గా అప్లై చేయడం మొదలు పెట్టాను. అండ్ లిటరలీ దట్ గాట్ మీ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో సివి ఎన్ని పేజీలు ఉండాలి? ఫ్రెషర్ అయితే ఐ వుడ్ సజెస్ట్ 1.5. నిజంగా మీకు 3 less than 4 years ఎక్స్పీరియన్స్ ఆర్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 2 పేజ్ లో సర్దొచ్చు. మోర్ దెన్ 2 పేజ్ విల్ బి లైక్ సమ్వన్ హూ రియల్లీ ఫర్ మోర్ దెన్ ఎక్స్పీరియన్స్, లైక్ చాలా 6, 7, 8 years ఎక్స్పీరియన్స్ అలా ఉండే వాళ్ళకి మోర్ దెన్ 2 is fine. బట్ నా పర్సనలీ ఐ వుడ్ లైక్ 2 పేజ్ సివి ఇస్ రియల్లీ సూపర్. 2 పేజ్ సివి ఉంటే చాలా బాగుంటుంది. యా. ఎందుకంటే యా. హెచ్ఆర్ విల్ రియల్లీ రీడ్ ఇట్ వన్స్. మీ సివి 8 years అయిన తర్వాత హైరింగ్ మేనేజర్కి వెళ్ళినప్పుడు హైరింగ్ మేనేజర్ విల్ రీడ్ ద సివి, చదువుతాడు కూర్చుని. సో వాళ్ళకి టైం ఉంటుంది, అంటే 1 minute కన్నా ఎక్కువ స్పేర్ చేయకపోయినా దే విల్ డెఫినెట్లీ రీడ్ యువర్ సివి. సో 1 పేజ్ అంటే వాళ్ళు స్క్రోల్ చేయడానికి ఏముండదు, చూసేసి అనుకుంటారు.
పేజ్ ఉంటే దే హ్యావ్ సమ్ మోర్ కంటెంట్. ఓకే, ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది అన్నట్టు ఉంటుంది. ఒకటే సినిమా ఒక ఇంటర్వెల్ లేకుండా తేల్చేస్తారట్టు. సో అలాగనమాట. 2 పేజ్ జీవి ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ వీడు ఇది చేసాడు, సెకండ్ హాఫ్ లో ఏముంటుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఓకే సినిమా హిట్, సో వీడిని పిక్ చేద్దాం ఇంటర్వ్యూకి అలాగా. బాగా చెప్పావు అది ఎగ్జాంపుల్. నైస్ నైస్. యా, యాక్చువల్గా వాళ్ళు అంటే వచ్చిన ప్రతి అప్లికేషన్ చదవరు ఎవరు, బట్ యా షార్ట్ లిస్ట్ అయినవి అన్ని సార్ట్ అవుట్ చేసి కొన్ని షార్ట్ లిస్ట్ అనేవి అవి డెఫినెట్గా చదువుతారు. యా యా చదివేటప్పుడు ఫార్మాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాట్ మంచిగా ఉండాలి, అవును తర్వాత కాంటెంట్ మంచిగా ఉండాలి. అవును రైట్. అవును. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే, అదే చాలా మంది వస్తారు, అన్న 1 పేజ్ సీవీ అని చెప్తున్నాను అందరని. ఆ 1 పేజ్ సీవీ కావాలని చెప్పేసి కాలమ్స్ క్రియేట్ చేస్తారు దాంట్లో, ఒక సైడ్ ఇది ఏటీఎస్ ఒక సైడ్ అది. అరే ఎందుకు? ఏటీఎస్ లో ఎప్పుడు కాలమ్స్ పెట్టకూడదు. ఏటీఎస్ షుడ్ బి ఆల్వేస్ సింగిల్ కాలమ్. యా ఫోటోస్, మల్టిపుల్ టేబుల్స్ పెట్టడాలు, కాలమ్స్ అవన్నీ చేయకూడదు. యా మల్టిపుల్ రోస్ ఉండొచ్చు, బట్ సింగిల్ కాలమ్ వితౌట్ ఎనీ ఎస్. హైపర్ థింగ్స్. It's you don't need fancy stuff, right? యా It's all ఫ్యాన్సీ. you're like reinventing the wheel. Why? యా Right? When you don't need it. యా So yeah, 2 pages perfect. Recent గా నా దగ్గరికి ఒక ఒక పర్సన్ వచ్చిర్రు. రైట్. ఫీమేల్ వర్షనా మేల్ వర్షనా అని కన్ఫ్యూజ్ అవుతున్నా. సో ఎట్లా చెప్పాలని, క్యాండిడేట్ ఏమైందంటే తనకి ఆల్మోస్ట్ 8-9 years ఎక్స్పీరియన్స్ ఉంది, మేబీ మోర్. ఓకే. నో 12 years ఎక్స్పీరియన్స్. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, 3 or 4 డిఫరెంట్ జాబ్స్. అండ్ నేను సీవీ అడిగాను, సీవీ అడిగితే ఒకటే పేజ్ అట్లా సీవీ ఇట్లా వచ్చింది. వావ్. మై వాట్ ద హెల్. చాలా కష్టపడి ఉంటారు అది 1 పేజ్ రివ్యూ చేయడానికి. చాలా యా. కష్టపడుతుంది అన్న. ఎలా చేస్తారు? 6 years, 2 years ఉంటే 1.5 చేస్తుంటే అసలు నేను 6-7 years ఉంటారు. వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను అంటే, ఓకే దట్స్ ఫైన్. సో 1 పేజ్లో లెట్స్ సి నువ్వు కవర్ చేసావు మొత్తం లేదా అని. దాంట్లో చాలా మిస్ చేసేసింది మొత్తం. యూనో ఇట్స్ స్పిటీ, బట్ ఎనీవే 2 page ఈజ్ పర్ఫెక్ట్. యా లైక్ నీకు ఒక 6-7 డిఫరెంట్ రోల్స్ చేసి ఉన్నా కానీ యూ కెన్ ఇగ్నోర్ లాస్ట్ ఫ్యూ రోల్స్. జస్ట్ యా యా రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసేసి జస్ట్ రోల్స్ టైటిల్స్ ఒకటి పెట్టేసి అంతే అంతే. లాస్ట్ 2 రోల్స్ ఒకటి హైలైట్ చేస్తే సరిపోతుంది, అంతే కదా? 1-2 points అంతే. మీరు యా అన్నట్టు రీసెంట్ 2 roles హైలైట్ చేస్తాం, మిగతా యా అన్ని కూడా టూ లైన్స్ అంతే. అంటే యా వాటి గురించి రోల్ తెలిస్తే చాలు వాళ్ళకి, అంతేగాని ప్రతిదీ కూడా యూ నీ యా నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. నేను యా ఇచ్చేసాను వచ్చేసాను అని చెప్పి అన్నిటికీ చెప్తే వాళ్ళు చదవరు చీపి ఇంకా. యా. కొన్ని అయితే నాకు రీసెంట్గా ఇంకో సీవీ వచ్చింది. తను మన 2000 నుంచి చేసిన జాబ్స్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని పెట్టుకుంటూ వచ్చాడు. నేను ఓకే. అడిగాను, అన్న నువ్వు ఇప్పుడు 2010 ముందట దీని మీద చేసినావునా, నువ్వు నిజం చెప్పారా, ఈ టెక్నాలజీ ఇంకా వాడుతురా? లేదు లేదు తమ్ముడు, అన్ని క్లౌడ్కి వెళ్ళిపోయినాయి అన్నాడు. మరి క్లౌడ్కి వెళ్ళిపోయినా ఏం చేస్తున్నానండి సీవీలా? అంతే అంతే. వాట్స్ ద పాయింట్, నిజం. రైట్? లైక్ టెక్నాలజీస్ కూడా యా మనం లేటెస్ట్ పెడుతూ, అంటే పాత దాని నుంచి మైగ్రేట్ అయ్యామని చూపిస్తే ఓకే వీడికి యా మైగ్రేషన్ కూడా తెలుసు, అదంతా చేయాలి, హ్యాండ్లింగ్ అంతా తెలుసు అనుకుంటారు. అవే పెట్టొచ్చేస్తే ఇంకా. సో సీవీ తయారు చేసినాక నీ ప్రాసెస్ ఏంది? నీ దగ్గర నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, యూ ఆర్ నాట్ సిట్టింగ్ స్టిల్ ఆర్ యూఆర్ నాట్ స్టాండింగ్ స్టిల్, రైట్? యా యు ఆర్ యా మూవింగ్ ఆల్వేస్, రైట్? ఇన్ ద సెన్స్ నువ్వేంటంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు, వేరే అడ్వైస్ తీసుకుంటున్నావు, యా డిఫరెంట్ డిఫరెంట్ యా సిరీస్ రీసెర్చ్ చేస్తున్నావు, డిఫరెంట్ వెబ్సైట్స్ చూసుకుంటున్నావు. యూఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్ బికాస్ యూ వాంటెడ్ దిస్ బ్యాడ్లీ, రైట్? యా. అట్లా. సో యా, తర్వాత ఏంది? సివి చేసినాక ఏం ఫాలో అయినావు ప్రాసెస్? సివి చేసిన, సో ఫస్ట్ సివి డన్. లైక్ సివి చాలా పర్ఫెక్ట్ గా చేసుకున్నాను, చాలా క్లియర్ గా ఉండేలాగా. అండ్ మనకి సేయింగ్ ఉంటుంది కదా, లైక్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి చిన్న సొల్యూషన్స్ ఉన్నట్టు. సో అంత హడావిడి ఏం చేయకుండా బేసిక్ గా నేను జస్ట్ లింక్డ్ఇన్ లో కూర్చున్నాను. సో నాకు ప్రీమియం అకౌంట్ కూడా ఉండేది కదా మొన్నటి వరకు, మొన్నే తీసుకున్నా. సో జస్ట్ లింక్డ్ఇన్ లో కూర్చునేవాడిని. లింక్డ్ఇన్ లో కూర్చుని నా కీవర్డ్స్ అన్ని మ్యాచ్ చేసేలాగా నేను రోల్ ఫిక్స్ అయ్యాను ఫస్ట్, నేను ఎందులో వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. సో నా స్ట్రెంగ్త్ వచ్చేసి అనలిటిక్స్. సో నేను అనలిటిక్సే చదివాను, అండ్ ఇండియాలో కూడా అనలిటిక్స్ సైడ్ వర్క్ చేశాను, అండ్ ఇక్కడ కూడా అనలిటిక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను బికాస్ ఇట్స్ మై కోర్ స్ట్రెంత్. సో అనలిటిక్స్ అండ్ రీసెర్చ్ అదంతా కూడా. సో రోల్ ఫిక్స్ అయ్యాను. ఓకే, మనకి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఆ రోల్ ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ చదివినంత ఒక రోల్ పెట్టుకుందాం. మన ఫ్యాసినేషన్ ఎట్ సైడ్ వెళ్తుంది, ఒక రోల్ పెట్టుకుందాం. సో 3 to 4 roles ఎగ్జాక్ట్ గా అంతే పెట్టుకున్నా, ఎక్కువ పెంచలేదు, 5 మించి ఇప్పుడు వెళ్ళలేదు. సో అనలిస్ట్ సైడ్ ఓకే, ఐటీ అనలిస్ట్, అప్లికేషన్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, అండ్ ఇలా రోల్స్ పెట్టుకున్నా.
వాటి మీద ఎక్కువ అప్లై చేసేవాడిని. జస్ట్ లిటరల్లీ కూడా అదే కదా, ఒక డేటా అనలిస్ట్, ఒక ఐటీ అనలిస్ట్, ఒక అప్లికేషన్ అనలిస్ట్. సో అలా అనమాట. వీటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ మీరు చేసే పని ఒకటే. సో రోల్స్ ఫిక్స్ అయ్యాను, ఏ రోల్కి అప్లై చేద్దాము ఏంటి అని చెప్పి. ఫిక్స్ అయిన తర్వాత జస్ట్ ఒకే ఒక జాబ్ సైట్ తీసుకున్నాను, లింక్డ్ఇన్ లోనే కూర్చుని ఐ యూస్ టు అప్లై అలాట్. డైలీ 10 క్వాలిటీ అప్లికేషన్ చేసేవాడిని. సో ఐ మీన్ క్వాలిటీ అప్లికేషన్స్, నాట్ ఆర్డినరీ అప్లికేషన్స్. ఈజీ అప్లై జోలికి వెళ్ళేవాడిని కాదు, అసలు ఈజీ అప్లై ఎప్పుడు అప్లై చేయలేదు. సో 10 to 12 క్వాలిటీ అప్లికేషన్స్. అండ్ సో దట్ వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఆ జాబ్, నా సివి చూస్తే ఓకే, హీఈస్ రియల్లీ గుడ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ అలా అనిపించే అంతలా వేసుకున్నాను, అలా కరెక్ట్ గా క్రాఫ్ట్ చేసి. అండ్ అలాంటి రూల్స్ వెతికేవాడిని. సో ఫైనలీ అలా ఎవ్రీడే చేసేవాడిని అలా అలా. అండ్ నేను కొన్ని ఇంటర్నల్ ఫేవర్స్ కూడా ట్రై చేసేవాడిని, లైక్ కోల్డ్ ఈమెయిలింగ్ చేయడం హెచ్ఆర్లకి. సో సమ్హో నా టెక్నిక్ స్ట్రాటజీ యూస్ చేసి నేను హెచ్ఆర్స్ ని ఫైండ్ చేసేవాడిని విత్ సమ్ ఏ ఎక్స్టెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళ ఈమెయిల్ కూడా తీసుకుని ఐ యూస్ టు రిప్లై దమ్ అనమాట ఆఫ్టర్ అప్లికేషన్. సో టెలింగ్ దట్ హాయ్, నేను ఇలా, నాకు ఇది ఎక్స్పీరియన్స్, నేను రీసెంట్లీ ఇలా అప్లై చేశాను, మీరు హైరింగ్ మేనేజర్ ఫార్వర్డ్ చేస్తే దట్ వుడ్ బి రియలీ గ్రేట్. అండ్ ఎక్స్ప్లెయినింగ్ మై స్టఫ్, లైక్ నేను ఇది చేశాను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. సో 10 అప్లై చేస్తే ఐ యూస్ టు రియల్లీ గెట్ బ్యాక్ 4 or 5 emails ఫ్రమ్ దమ్ టెలింగ్ దట్ థ్యాంక్ యూ, అండ్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ఆఫీస్, అండ్ సమ్ టైమ్స్ కెన్ యూ ప్లీజ్ అప్లై త్రూ ఇలా. సో దే యూస్ టు గెట్ వచ్చేవారు అనమాట, వాళ్ళు ఈమెయిల్ పెట్టేవారు, నాకు చాలా హ్యాపీ అనిపించేది. సో ఆ వేలో నేను ఒక యూనిక్ అప్రోచ్ తీసుకున్నాను. ఆ, ఇలా నన్ను, లైక్ నాలాంటి వాళ్ళు చాలా మంది అప్లై చేస్తారు, సో వాట్ స్టాండ్స్ మీ అవుట్, నేను ఎందుకు యూనిక్. సో ఐ టుక్ ఏ డిఫరెంట్ అప్రోచ్. సో అలా ఆ విధంగా షార్ట్ లిస్ట్ అయి నాకు ఇంటర్వ్యూలు వచ్చిన చాలానే ఉన్నాయి. అండ్ రిఫరల్ కూడా పెద్ద అడిగేవాడిని కాదు లాస్ట్ స్టేజ్కి వచ్చాక తప్ప. సో రిఫరల్స్ కూడా అడిగేవాడిని కాదు. సో సివి, వెరీ గుడ్ సివి, కన్సిస్టెంట్లీ అప్లైయింగ్ అండ్ కోల్డ్ ఈమెయిలింగ్ హెచ్ఆర్ విల్ లిటరలీ టుక్ మీ టు ద ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్. లైక్ 40% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అలా వచ్చినవే. అండ్ మిగతావి నేను ఇంటర్నల్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ట్రై చేశాను. సో అలా కూడా చాలానే ఇచ్చాను ఇంటర్వ్యూస్ కూడా, బికాస్ ఐ వర్క్ ఇన్ పార్ట్ టైమ్ యాజ్ ఎ టెస్కో. సో ఐ యూస్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్ అండ్ ఐ యూస్ టు అప్లై దేర్ ఆల్సో. సో అలాగా. బట్ ఇది స్ట్రాటజీ జనరల్ గా. సో ఎన్ని రోజులు పట్టింది ఫస్ట్ ఇంటర్వ్యూ రావడానికి? ఫస్ట్ ఇంటర్వ్యూ అన్న నేను చదువుతున్నప్పుడే వచ్చింది. యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ టైమ్ రోల్ ఫర్ డేటా అనలిస్ట్, పార్ట్ టైమ్ రోల్ అది. సో ఐ గేవ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ అక్టోబర్ 2024. యా. అక్టోబర్ 2024, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆ 3 months లైక్ ఒక 4-5 ఇంటర్వ్యూస్ ఇచ్చుంటా అంతే. సో ఇంకా గ్రాడ్యుయేషన్ అవుతున్న టైంలోనే ఐ గేవ్ లైక్ 4 to 5 ఇంటర్వ్యూస్. అప్పుడు వచ్చిందా జాబ్? లేదు, చాలా హోప్స్ పెట్టుకున్నాను వచ్చేస్తుందేమో అంటే, ఈజీగా తీసుకున్నాను, ఏముంది వచ్చేస్తుంది అని చెప్పి. యా. సో నువ్వు యాక్చువల్గా నువ్వు చాలా ఐ థింక్ యూ క్యాన్ బి అ గ్రేట్ కాంటెంట్ క్రియేటర్ ఇఫ్ యూ ఎవర్ నువ్వు ఎప్పుడన్నా ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నా లేకుంటే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు నా లెక్కనే మంచి క్రియేటర్ అవుతావు. మేబీ నాకు థ్యాంక్ యూ, కాంపిటీషన్ థ్యాంక్ అయిపోతావు. యూ. బికాస్ అంటే నీ దగ్గర చాలా కాంటెంట్ ఉంది. అండ్ ఆల్సో యూ ఫాలోడ్ ద రైట్ పాత్, రైట్ ఛానల్స్, అండ్ పాత్, యు ఆర్ లైక్, యా. నేనేదో నువ్వు ఫస్ట్ క్యాండిడేట్ అని ఫ్లాటర్ చేయడానికి చెప్పట్లేదు. ఐ థింక్ నువ్వు ఎలా ఒక మనిషి ఎలా ఉండాలి జాబ్ రావడానికి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, బికాస్ యూ ట్రైడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ యా. అండి. సో ఐఎమ్ గోడ్ ఆస్క్ యూ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ హియర్. నువ్వు చెప్పిన దాంట్లో 2-3 క్వశ్చన్లు అడుగుతాను. షూర్, షూర్. ఈజీ అప్లైకి దూరంగా ఉన్నాను అన్నావు, ఎందుకు? అంటే ఆ, అది నాకు కొంచెం ఫ్రాడ్ లా అనిపించింది. ఫ్రాడ్ అన్నా, సారీ, అలా అనకూడదు, బట్ అనిపించింది ఇట్స్ ఫేక్ లాగా. చాలా మంది ఏమనుకుంటారంటే ఈజీ అప్లై బద్ధకం కొద్దీ వాళ్ళ లేజినెస్ ని కప్పిపుచ్చుకోలేక దే అప్లై టు ఈజీ అప్లై. అరే ఉంది జస్ట్ ఇలా అప్లై కొడితే అయిపోతుంది అని చెప్పి. నా ఉద్దేశంలో జస్ట్ ఓన్లీ ఒక సివితో అండ్ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళు అసలు ఈజీ అప్లై అనేది చాలా మంది చేస్తారండి. ఇట్స్ లైక్ సింగిల్ స్టెప్. సో అందుకని నాకు ఎందుకో అనిపించేది, and నేను చాలా రీసెర్చ్ చేసే ఉన్నాను కూడా ఈజీ అప్లై వర్కౌట్ అవుతుందా అని. ఏదో ఒకప్పుడు ఎప్పుడు అయ్యేదంట, మా కజిన్స్ వాళ్ళు చెప్పారు, ఎప్పుడో ఒక 5-10 years బ్యాక్ లేదా 15 years బ్యాక్ అయ్యేదంట. ఇప్పుడు వచ్చిన కాంపిటీషన్ కి వచ్చే జనాభాకి ఇది సరిపోదు. సో ఈజీ అప్లై దూరం పెట్టేవాడిని. సో వేరెవర్ ఐ ఫెల్ట్ ఫుల్ అప్లికేషన్ ఫిల్ చేసి నా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఒక మంచి కవర్ లెటర్ ఇచ్చాను, అక్కడ ఐ రియల్లీ ఫెల్ట్ వర్తి రాదర్ దాన్ జస్ట్ అప్లైయింగ్ విత్ ఈజీ. సో ఈజీ అప్లై నా వరకు కూడా నేను రీసెర్చ్ చేసి
నాకు మనసులో అనిపించింది, అండ్ చాలా లైట్ అనిపించింది. సో నేను ఎప్పుడు కూడా మేబీ ఒక 10 అప్లికేషన్ చేసి ఉంటాము ఇనీషియల్ గా, అంతేగాని తర్వాత నుంచి అసలు నథింగ్. నేను ఎప్పుడు కూడా ఈజీ అప్లై ముట్టుకోను. Yeah. చాలా పెద్ద కంపెనీస్ కూడా ఈజీ అప్లై పెడతాయి. నాకు అది చాలా కామెడీ అనిపించింది. నేను చెప్తా. లాక్ లాక్ హీడ్ మార్టిన్ అని ఒక కంపెనీ ఉంది. సో దే ఆర్ ఇంటూ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా వరల్డ్స్ పవర్ఫుల్ కంపెనీ, వన్ ఆఫ్ ది వరల్డ్స్ పవర్ఫుల్ కంపెనీ. వాళ్ళు ఈజీ అప్లై పెడుతున్నారు. సో అలా అనమాట, కామెడీ అనిపించేది. సో ఇన్ కేస్ నేను అప్లై చేయాల్సి వస్తే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చేసేవాడిని తప్ప లింక్డ్ఇన్ లో ఈజీ అప్లై చేసేవాడిని కాదు. మేబీ దట్ విల్ క్రియేట్ ఏ గుడ్ అపర్చర్. ఎందుకంటే లింక్డ్ఇన్ లో అప్లై చేస్తే ఒక ఛానల్లో వెళ్తాయి, అండ్ వెబ్సైట్ నుంచి అప్లై చేస్తే ఒక ఛానల్లో వెళ్తాయి. సో దట్స్ వై ఐ యూస్ టు ప్రిఫర్ అదర్ దాన్ అప్లైయింగ్ ఇన్ వెబ్సైట్ దాన్ లింక్డ్ఇన్ సమ్ టైమ్స్ ఈజీ అప్లైకి. దాని స్టోరీ నేను చెప్తా. పెద్ద కంపెనీలు ఈజీ అప్లై స్టోరీ నేను చెప్తా. రైట్. బట్ నేను జనరల్గా ఎవరికైనా అదే అడ్వైస్ ఇస్తుంటా. ఈజీ అప్లై చేయకండి. ఆ, ఈ లింక్డ్ఇన్లో జాబ్లు అప్లై చేస్తే మాత్రం ఆల్వేస్ ఆల్వేస్ కవర్ లెటర్, సివి, పర్సనలైజ్డ్ కవర్ లెటర్, సివి ఖచ్చితంగా పంపించండి. ఉండాలి, అవును. ఎందుకంటే నేను అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తాను. మేము లింక్డ్ఇన్లో మా కంపెనీ, నీకు లోగో కనిపిస్తుందో లేదో దాన్ని కొంచెం మాస్క్ చేసిన, ఓకే. కనబడట్లేదు. మా కంపెనీ త్రూ మేము చాలా మనీ స్పెండ్ చేసాం లింక్డ్ఇన్లో జాబ్స్కి. ఓకే. లింక్డ్ఇన్లో ఏమవుతుందంటే, లింక్డ్ఇన్లో వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్న స్టోరీ చెప్తాను. మాకు వచ్చే అప్లికేషన్స్ లింక్డ్ఇన్లో ఒక 300 అప్లికేషన్లు వస్తే దాంట్లో 80 to 90% చెత్త. యా, ఓకే. ఎవ్వడు సీవీ కూడా అప్లై చేయడు. జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్తో ఈజీ అప్లై అని కొట్టిపడేస్తారు అంతే. వావ్. యా, ఇంకా ఒక సూపర్. రీటైల్ అసిస్టెంట్ ఉంటాడు, లేకుంటే ఇంకేదో కారు మెకానిక్ ఉంటాడు, ఎవడో అసలు సంబంధం లేని జాబ్స్ అప్లై చేస్తారు. ఎందుకో చెప్పనా, లింక్డ్ఇన్ ప్రమోట్ చేస్తుంది చేయమని. ఓకే. ఎందుకంటే లింక్డ్ఇన్ మాకు ఛార్జ్ చేస్తుంది, ఎంప్లాయర్స్కి ప్రతి అప్లికేషన్కి ఇంత అని ఛార్జ్ చేస్తుంది, లేదంటే ప్రతి ఇంప్రెషన్కి ఇంత అని ఛార్జ్ చేస్తుంది. సో లింక్డ్ఇన్ యాక్టివ్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట జనాల్ని, మీరు అప్లై చేయండి. అందుకే ఈజీ అప్లై. ఈజీ అప్లై అనేది యాక్చువల్గా ఐ డోంట్ థింక్ మేము జాబ్ పోస్ట్ చేస్తున్న ఆప్షన్ ఉండదు. తట్టుకూడదు, అది లింక్డ్ఇన్ లోని మ్యాజిక్, మా దగ్గర డబ్బులు గుంజనేకి. లైక్ మేక్ సెన్స్. ఇప్పుడు అర్థమైంది. లైక్ యా చాలా మంది అంత బడ్జెట్ పెట్టలేక దే విల్ ప్రిఫర్ లైక్ ఈజీ అప్లై. యా. సో ఏమన్నా ఎవరైనా హైర్ అయిన వాళ్ళు ఉంటే నాకు చూడాలండి ఈజీ అప్లై తో. ఇప్పుడు ఈ ఉన్న కాలంలో నాకు కూడా ఎవరైనా సేమ్ ఈజీ అప్లై చేస్తే జస్ట్ వన్ టాక్ టు హిమ్ వన్స్. సేమ్ ఫీలింగ్. యాక్చువల్గా మనం ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెట్టాలి, ఎంత ఎవరికైనా వచ్చిందేమో కాల్. నేను ఒక 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 స్టెప్ బ్యాక్ వెళ్తాను, జస్ట్ ఒక నిమిషము. నువ్వేం షూర్ అన్న. చెప్పావంటే ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పావు. ఏంటంటే ఆ, అన్న, నాకు ఐ నో వాట్ రోల్ ఐ వాంట్ టు డూ, బికాజ్ యా నువ్వు నీ రోల్ ఏందనేది డిసైడ్ అయ్యావు నువ్వు. యా, యా యా నా దగ్గరికి చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు తమ్ముడు మరి చెప్పు ఏం రోల్ చేద్దాం అనుకుంటున్నా, ఏంటి నీ జాబ్ టైటిల్ ఏంటంటే, అది చెప్పకుండా నాన్న నేను ఇండియాలో నెట్వర్కింగ్ చేసిన, ఇది చేసిన. అరే తమ్ముడు, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. వేర్ డూ యూ వాంట్ టు గో? రైట్. యా. బట్ యూ న్యూ ది ఆన్సర్, రైట్. సో వై, ఐ మీన్ ఎందుకు అంత, దాని ఇంపార్టెన్స్ ఏంది? అంటే జనరల్ గా ఇప్పుడు సింపుల్ అన్న, మీరు వెళ్ళే డెస్టినేషన్ రోడ్డు తెలిస్తే హ్యాపీగా వెళ్తారు. నిజంగా తెలియకపోతే ఎటో ఒకటి వెళ్తూనే ఉంటారు ఎప్పటికీ. ఎక్కడ ఆగాలో తెలియదు. మీకు డెస్టినేషన్ తెలిస్తే మీరు వెళ్ళగలరు. అంటే నేను ఇప్పుడు లెట్స్ సపోజ్ నేను లండన్ లో ఎవరు బర్మింగం వెళ్ళాలనుకుంటే అంటే బర్మింగం వెళ్తారు రోడ్డుతో. అంతేగాని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతానంటే ఎక్కడికి? వేర్ డూ యూ స్టాప్? ర్యాండమ్ గా వెళ్ళిపోతే లైక్ అది ఒక పర్పస్ సర్వ్ అవ్వదు. సో ఎస్పెషల్లీ జాబ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు చాలా మార్కెట్ టైట్ ఉంది. సో నేను ఏదన్నా చేసేస్తా. కొంతమంది అనుకుంటారు నేను ఏది ఇచ్చినా చేసేస్తా అని చెప్పి. ఇప్పుడు అనలిటిక్స్ సైడ్ ఉంది, నాకు డేటా ఇంజనీర్ ఏదైనా ఇస్తే ఓకే నేను డేటా ఇంజనీర్ వారం కోర్స్ నేర్చుకుని పైపు అని చెప్పేసి వెళ్ళిపోతా అంటారు. అలా వర్క్ అవ్వదు. సో మీ కోర్ స్కిల్ ఏంటి? ఒక 100 మంది ఆ జాబ్ కి అప్లై చేస్తే ఆ 100 మందిలో నువ్వు యూనిక్ ఎలా అవుతావు? ఓకే, అప్రోచ్ ఇస్ ఫైన్. ఇంటర్వ్యూలో ఒక 10 మంది ఉన్నారు. 10 మందిలో నువ్వు యూనిక్ అవ్వాలంటే ఏంటి? లైక్ నీ కోర్ స్కిల్ నీకు తెలియాలి. వీళ్ళందరికన్నా నేను బాగా చెప్పగలను, వీళ్ళందరికన్నా నేను ఎక్కువ ఇందులో పని చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు, ఇవి హ్యాండిల్ చేశాను, అవి హ్యాండిల్ చేశాను. సో అక్కడ నీ వాల్యూ తెలుస్తుంది. సో మీరు రోల్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా చేసేస్తా ఇందులో కన్నా వెళ్ళిపోతా అనేది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్, చిన్న కంట్రీ, లిమిటెడ్ ఆపర్చునిటీ, దట్ టు ఇంటర్నేషనల్. ఇక్కడ వాళ్ళని దాటి ఇంటర్నేషనల్ కి వస్తున్నాం. ఇందులో కూడా చాలా ఉంటాయి. మనం ఇండియన్స్ ఇంకా బోల్డ్ మంది వస్తారు, చైనీస్, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు అందరూ వస్తుంటారు. వాళ్ళందరినీ కంపీట్ చేయాలంటే
యూ షుడ్ నో యువర్ నీష్. కోర్ స్కిల్ తెలియాలి మీకు. సో అందుకని రోల్ ఫిక్స్ అయితే ఓకే నేను దీని మీద నించుంటా, ఈ ఒక్క బోట్ మీద ఐ స్టెప్ ఆన్ ఇట్ అండ్ ఐ ట్రావెల్, అది తెలుస్తుంది. అప్పుడు వే విల్ బి స్మూత్ అండ్ యూనో ఎంత కష్టం వచ్చినా మీరు దాని మీద కన్సిస్టెంట్ గా నిలబడితే యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్. Uh, that's very good explanation. I was taking some notes, right? But I'll talk to you after that, Fine, fine. after the interview. So, నా దగ్గర రీసెంట్ ఒక క్యాండిడేట్ వచ్చాడు, మా డిస్టిక్ నుంచే. అన్న Oh. సో మనోడు ఏంటంటే, అన్న నా దగ్గర 4 సీవీలు ఉన్నాయన్నా, 4 అన్న 4 సీవీలు ఉన్నాయన్నా, ఏ జాబ్ చూస్తే ఆ జాబ్ కాసి ఆ సీవీ అప్లై చేస్తానా. ఈ 4 కూడా కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్. సిమిలర్ ఉంటే ఓకే. సిమిలర్ అంటే ఇప్పుడు ఐటీ సపోర్ట్, సరే, అప్లికేషన్ ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు అలా డేటా అనలిస్ట్ సిమిలర్ ఉంటే ఉన్నది, ఓకే. డేటా అనలిస్ట్ ఉన్నది, ఒక సీవీలో పైథాన్ ఉంటుంది, ఒక సీవీలో ఇంకోటి ఉంటుంది, అది ఫైన్. అది యా, ఫైన్. అలా కాకుండా నేను డేటా అనలిస్ట్ ట్రై చేస్తా, టెస్టింగ్ ఇంజనీర్ ట్రై చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ ట్రై చేస్తా, ఐటీ సపోర్ట్ ట్రై చేస్తా, 4 సీవీలు నా తానా అంటే, అరే తమ్ముడు, ఈ అమ్మాయి ఒక్క గుర్రం 2 గుర్రాల మీద ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే, ఆ, ఆ, కొంతమంది అట్లుంటారు. అది అంటే అందరికి వర్కౌట్ అవుతుంది, ఏదో కొంచెం కొంతమందికి అలా అవుతుందేమో కానీ అంటే ఇప్పుడున్న మార్కెట్ కి కాదు కాదు తమ్ముడు, మేకింగ్ ఇట్. ఎవరికి కష్టం. నీకు ఓకే. 4 ఫోకస్ పెట్టినావంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎ వైడ్ ఏరియా టు కాంకర్. ఇట్స్ నిజం. ఇట్స్ గోయింగ్ యా, టు హార్డ్. అందులో మనకు ఓన్లీ 2 years టైం ఉంటుంది. దాంట్లో మనం నువ్వు పార్ట్ టైం చేయాలి, మళ్ళీ నువ్వు లోన్ కట్టాలి, మళ్ళీ ఇది చేయాలి, అది చేయాలి, నా స్పాన్సర్షిప్ తెచ్చుకోవాలి. నానా తతంగా ఉంటుంది. మళ్ళీ స్పాన్సర్షిప్ జాబ్ అని ఉంటుంది, అది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి దిమాగ్ ఖరాబ్ పనులు. ఫోకస్, యా, నిజం. ఫాలో వన్ కోర్స్ అంటిల్ యూ సక్సెస్. యా. That's cool. That's cool. Really good. So you were making quality applications. So now tell me, నువ్వు స్టూడెంట్ అయిపోయినాక నీకు వీసా వచ్చినాక ఫస్ట్ ఇంటర్వ్యూ ఎంత టైం పట్టింది? ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే వీసా, ఆఫ్ కోర్స్ వీసా రాకముందు కూడా ఇచ్చాను. వీసా చెప్పావా? అయిన తర్వాత, యా, సో వీసా వచ్చిన తర్వాత అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒకటి ఇచ్చేవాడు అన్నాడు. లైక్ టిల్ నో, Yeah. లైక్ జాన్ టు మే ఎండింగ్ వరకు చూసుకుంటే, నేను ఇంకా జూన్ లో చెప్పలేదు, జూన్ లో జాయిన్ అయిపోయాను కాబట్టి. సో జాన్ నుంచి మే వరకు చూసుకుంటే లిటరల్లీ గేవ్ ఆల్మోస్ట్ 45 ఇంటర్వ్యూస్ వరకు ఇచ్చాను. Oh, wow. సో ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒకటి ఇచ్చేవాడు అనమాట. అంటే నా రేషియో ఎలా ఉండేదంటే ప్రతి 10-15 అప్లికేషన్స్ కి ఒక ఇంటర్వ్యూ తగిలేది. లైక్ కొన్ని ఇనిషియల్ కాల్స్ లోనే పోయావు డ్యూ టు మై లొకేషన్ కానీ వీసా కానీ, కొన్నిటికి సెక్యూరిటీ క్లియరెన్స్ అడిగేవారు. అంటే అప్లై చేసినప్పుడు చూసుకునేవాడిని కాదు. సో ఆ డైలమాలో సో కొన్నిటికి కొన్ని మెన్షన్ చేసేవాళ్ళు కాదు. సో దే ఆర్ లైక్ ఓకే మేము ఇంటర్నేషనల్ వాళ్ళని తీసుకోవట్లేదు అలా అలా. సో డిఫరెంట్ బయాస్ తో రిజెక్ట్ అయ్యేది. బట్ నా రేషియో ఎలా ఉండేదంటే 10 to 15 క్వాలిటీ అప్లికేషన్ చేస్తే ఐ యూస్ టు గెట్ 1 పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అయ్యేది. ఎన్ని కాల్స్ సో వచ్చేవి? ఇనీషియల్ కాల్స్ అయితే ఒక 60-70 ఇచ్చుంటానేమో. అంటే 10 to 15 అప్లికేషన్స్ లో ఎన్ని కాల్స్ వచ్చేవి? ఇనీషియల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా ఇనీషియల్ కాల్ ఆన్ యావరేజ్ ఇప్పుడు నువ్వు 10-15 అప్లికేషన్స్ పెట్టినావు అనుకో, 1 to 2 ఎంతమంది కాల్ చేసేవాళ్ళు? 1 to 2 కాల్ చేసేవాళ్ళు, ఒక ఓకే, ఇద్దరు. దాంట్లో ఒక ఇంటర్వ్యూ సెట్ అయ్యేది. ఇంటర్వ్యూ దాని నుంచి ఇంకా అంటే వచ్చిన దగ్గర నుంచి ఐ యూస్ టు టేక్ ఇట్ ఆఫ్ అనమాట. బాగా మాట్లాడేవాడిని, బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఏం సో అడిగేవాళ్ళు కాల్ చేసినప్పుడు? ఫస్ట్ ఇలా చెప్తారు, ఇలా నేను ఈ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను, రీసెంట్లీ యూ హ్యావ్ అప్లైడ్, సో డూ యూ హ్యావ్ అదే టైం ఉందా కొంచెం ఇనిషియల్ మాట్లాడచ్చా అంటే అంటాం. సో రోల్ గురించి చెప్తారు, కంపెనీ గురించి చెప్పి అడుగుతారు నీ మోటివేషన్ ఏంటి వర్కింగ్ కి, ఈ రోల్ ఎందుకు చూస్ చేసుకున్నావు, అండ్ తర్వాత నీకు స్కిల్స్ అవన్నీ ఏంటి అంటే వాళ్ళు అన్ని అడిగినట్టే అడుగుతారు అన్న. కాకపోతే మన బాధ్యత ఏంటంటే మనం అంతా చెప్పాలి. వాళ్ళు ఏంటంటే పైన అడిగేస్తారు. ఇప్పుడు ఎందుకు ఇష్టం ఈ కంపెనీ, ఎందుకంటే ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అని చెప్పకూడదు, ప్యాషన్ తో చెప్పాలన్నమాట. ఓకే నేను చాలా నా వాల్యూస్ అన్ని మీ కంపెనీకి అలైన్ అవుతాయి, నేను చాలా ఇయర్స్ ఇందులో ఈ డివిజన్ లో వర్క్ చేశాను, అందుకే నాకు ఇది ఇంట్రెస్ట్. అలా మనమే మంచి ఆన్సర్లు బిల్డ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. మనమే అన్ని చెప్పుకోవాలి. సో స్కిల్స్ అడుగుతారు అండ్ ఎక్స్పీరియన్స్ అది అడుగుతారు, అండ్ లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ ఇది కానీ ఎడ్యుకేషన్ అడుగుతారు. మెయిన్ వీసా అక్కడ బ్రేక్ పడుతుంది, కరెక్ట్గా అక్కడ వరకు వెళ్తుంది బానే, అక్కడ పెద్ద స్పీడ్ బ్రేకర్ వస్తుంది, వీసా అడుగుతారు. సో అప్పుడు మనం సో చెప్పాలన్నమాట కరెక్ట్ గా. కొన్ని రిజెక్ట్ అవుతాయి, కొన్ని తీసుకుంటారు. నువ్వేం చెప్పేవాడివి? నేను చెప్పేవాడిని ఐఎమ్ ఆన్ మై పిఎస్డబ్ల్యూ గ్రాడ్యుయేట్ వీసా విచ్ ఇస్ వ్యాలిడ్ టిల్ 2027 అండ్ ఎక్స్ప్లెయిన్ చేసాను. అంటే చాలా టైం ఉంది, ఈ టైంలో మీకు చాలా నేను ఉపయోగపడతాను, ఐ కెన్ డూ దిస్ అలా అలా అని చెప్పి.
బట్ అక్కడ పోయిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. బట్ అలా ఇనిషియల్ కాస్ట్ లో ఒక 2-3 లో ఒక ఒకటి ఇంటర్వ్యూ వరకు వెళ్ళేది. దే యూస్ టు టేక్ మీ. సో ఓకే. ఫైనల్ వరకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ స్కిల్స్ నేను సివి బాగా చేసుకునేవాడిని. నాకు తెలిసి సివి ఇస్ ద అసెట్ అన్న. సివి ఎస్. అంత బాగుంటే డెఫినెట్లీ దే విల్ కన్సిడర్. సో తీసుకుంటారు. ఇప్పటికీ ఇంటర్నేషనల్ నెసెసిటీ ఉంది వీళ్ళకి, ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ ఆల్ వి నీడ్ ఇస్ ఇది. సో కానీ అలా ఇంటర్నేషనల్ అదే ఇనిషియల్ కాల్ అయితే ఇలా అయ్యేది. యా. మాక్సిమం 20 minutes అలా. ఈ 30-40 ఇంటర్వ్యూస్లో హౌ మెనీ ఇంటర్వ్యూస్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ దెమ్ ఆర్ త్రూ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ త్రూ డైరెక్ట్ ఎంప్లాయర్స్? రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఒక్కటి ఇచ్చుంటా అంతే. నేను ఏజెన్సీని ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. అప్లికేషన్స్ వేసాను కానీ నాట్ ఈవెన్ దే ఒక్క వోంట్ ఇంటర్వ్యూ డీల్ ఇచ్చా. దే వోంట్ డీల్ విత్ యూ. ఆ, దే ఏమో వోంట్. మరి, అంటే నాకు అనిపించేది కాదు. మా కజిన్స్ చెప్పేవాళ్ళు అనమాట, ఏజెన్సీస్ ట్రై చే అంటే ఒక 3 months అయిన తర్వాత అనుకునేవాడిని, అరే ఏంట్రా రావట్లేదు అని చెప్తే ఒక సైడ్ ఫ్రెండ్ ఏమో, ఒరే 3 నెలలు ఎందుకు కదరా, ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తావని. నేనేమో ఎంత తొందరగా తెచ్చుకుంటే యా, అంత యా. తొందరగా స్పాన్సర్షిప్ స్కోప్ ఉంటుంది కదా అని నేను ఫీల్ అయ్యేవాడిని. ఎస్. సో మా ఫ్యామిలీ కానీ చెప్పేవారు అనమాట, ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు కానీ ఏజెన్సీస్ ట్రై చేయి, వాళ్ళకి నీ సీవీ పంపిస్తే దే లాస్ లేట్ అరౌండ్ కంపెనీస్ ఎలా అని చెప్పి. బట్ ఒకే ఒక్క ఏజెన్సీ ఇచ్చాను, అది కూడా ఇట్స్ యుఎస్ కంపెనీ కాల్డ్ న్యూస్ న్యూస్ కార్పొరేషన్. యా, సో యా. సో ఓకే. సో యా, జనరల్గా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏంటంటే ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళకి మనకి వీసా కావాలి కాబట్టి ఎంప్లాయర్ ఏంటంటే రిక్రూట్మెంట్ ఫీజ్ పే చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ వీసా ఇవ్వడు. అవును సో అవును. అందుకే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మనతో డీల్ చేయరు. సో సున్నా ఒక్కటి ఇచ్చి ఉంటాను అంతే, అది యా, కూడా. యా. yeah. అండ్ విచ్ మేక్స్ సెన్స్. అవుట్ ఆఫ్ 40-45 ఇంటర్వ్యూస్, వన్ ఇంటర్వ్యూ, ఇట్స్ ఫ్రాక్షన్. సో నౌ ఎస్సీ క్లియరెన్స్, యూ మెన్షన్ ఎస్సీ క్లియరెన్స్ రైట్? Hmm. ఇంత ముందుకే ఒక కాల్ మాట్లాడినా, దాంట్లో కూడా ఇదే టాపిక్ వచ్చింది. స్టెప్, నిన్న నా అడ్వైస్ చెప్పే ముందు నీ అడ్వైస్ చెప్పు. నీకు తెలిసింది ఓకే. ఏంది, నీ అడ్వైస్ ఏంది? అంటే ఎస్సీ క్లియరెన్స్ మెయిన్లీ ఆఫ్ కోర్స్ మీ సైడ్ ఎక్కువ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ. మీరు బాగానే వచ్చి హ్యాపీగా వచ్చేసారు SC దీనికి. బట్ ఇప్పుడు లిటరలీ ఎవ్రీ లైక్ ఆల్మోస్ట్ మీరు డిఫెన్స్ సైడ్ కానీ, ఏరోస్పేస్ కానీ, న్యూక్లియర్ సైడ్ కానీ, అటు సైడ్ ఏవియేషన్ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ దే లాస్ట్ ఫర్ ఎస్సీ క్లియరెన్స్. అండ్ అవి మనకి రావు అన్లెస్ అంటిల్ యువర్ సిటిజన్ ఆర్ సమ్వన్ హూస్ హియర్ మోర్ దాన్ ఫర్ 5 years. సో ఎస్సీ క్లియరెన్స్ ఏంటంటే 5 years, అండ్ ఇంకో టర్మ్ కూడా ఏదో ఉంది విచ్ విల్ ఆస్క్ ఫర్ 3 years. సో డిబిఎస్ ఆల్మోస్ట్ చెక్, ఇస్ ఇట్ డిబిఎస్ చెక్ ఆర్ సంథింగ్? డిబిఎస్ కాదు, డిబిఎస్ ఈజ్ లైక్ బ్యాక్గ్రౌండ్ చెక్. యా. ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో టర్మ్ విచ్ ఈస్ ఫర్ 3 years. సో ఓ ఈ యా, యా, రెండు యా, మెయిన్ యా. అడుగుతారు. ఐ నో వాట్ ఇట్ ఈస్. డిబిఎం సంథింగ్ ఏదో. కాదు, కాదు, ఏదో ఉంది, అది నా మైండ్ లో ఉంది, వస్తలేదు కానీ వస్తుంది. యా. యా, సో యా, 3 years 5 years అడుగుతారు. యా, అండ్ బెటర్ అవాయిడ్ దట్ రోల్స్. జనరల్ గా యా, అసలు తీసుకోరు. అప్లికేషన్ కూడా వేసినా దే లిటరలీ, ఎందుకంటే అడుగుతారు అన్న అప్లికేషన్ యా, లో, హ్యావ్ యూ లివ్డ్ హియర్ ఇన్ యూకే ఫర్ మోర్ దాన్ 5 years అలాగా. అఫ్ యా, కోర్స్ నో పెడతాం అంటే ఎస్ చెప్పి బ్లఫ్ చేయొచ్చు, ఎవరు దొరికిపోతాం, యా, పెద్ద యా, ఏముండదు. సో బట్ నో పెడితే డెఫినెట్లీ దే రిజెక్టెడ్. సో యా. న్యూక్లియర్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ మేబీ సైబర్ సెక్యూరిటీలో కూడా కొనుక్కుంటారు. బేసిక్గా ఎనీ కంపెనీ దట్ ఈస్ డీలింగ్ విత్ సెన్సిటివ్ మ్యాటర్స్, యా, sensitive issues, ఇష్యూస్. or యా, companies dealing with money, banks, గవర్నమెంట్ సైడ్ కానీ. public యా, sector, banks, యా, and బ్యాంక్స్. some of the large companies, they ask for SC clearance, right? యా, సో నేను ఇంతకుముందు కాల్ మాట్లాడినప్పుడు అదే కొంతమంది ఏంటంటే అది ఎక్స్క్యూజ్ లాగా చెప్తారు. అన్న నేను చాలా అప్లై చేస్తున్నా, అందరూ ఎస్సీ క్లియరెన్స్ అడుగుతున్నారు, జాబ్లో ఇస్తలేరు అంటారు. అరే నాకు చెప్తున్నారా మీరు? ఎస్సీ క్లియరెన్స్ అడిగినప్పుడు టెన్షన్ పడకుండా ఆ జాబ్ వదిలేసి నెక్స్ట్ అంతే. నెక్స్ట్ జాబ్కి మూవ్ అయిపోవాలి అంతే. మెన్షన్ చేస్తారు ఎస్సీ యా, క్లియరెన్స్ రిక్వైర్డ్ అని. అది యా, కూడా ఎలా తెలుస్తుంది అంటే లింక్డ్ఇన్ లో ఎత్తుకుంటావు, ఒక యా, మంచి జాబ్ కనిపిస్తుంది, ఎస్, 20 మంది అప్లికెంట్స్ కూడా ఉంటారు. ఏంటి 20 మంది కూడా లేరని చూస్తే అప్పుడు అర్థం అవుతుంది జాబ్ డిస్క్రిప్షన్ లో ఎస్సీ యా. క్లియర్ రిక్వైర్డ్ అనగానే మన ఇంకా ఎవరు అప్లై చేయరు అన్లెస్. మంచి పాయింట్ మెన్షన్ చేసావు, అది రాసుకున్నాను ఇక్కడ, అడగడం మర్చిపోయాను. వెరీ క్విక్లీ, లింక్డ్ఇన్లో ఒక జాబ్ చూసినప్పుడు 150 అప్లికెంట్స్ అప్లైడ్ అని వస్తుంది. అది చూసి నువ్వేం చేస్తావు? అప్లై చేస్తావా, వదిలేస్తావా? ఇనిషియల్ 3 months అవాయిడ్ చేసేవాడిని చాలా. అంటే నేను డేటా సైడ్ చాలా తక్కువ వేసాను అన్న, లైక్ లిటరలీ. అందులో కూడా ఏంటంటే డేటా మీరు నమ్మరు, ఏది ముట్టుకున్నా 100+ లిటరలీ. పబ్లిష్ అయ్యి అరగంట కూడా అవుతుంది, అంటే అంతమంది డేటా వాళ్ళు ఉన్నారా అనిపించేది నాకు యూకేలో లిటరలీ. ఇంకా మిగతా వాటికి తక్కువ ఉండేవి, లైక్ డిఫరెంట్ అనలిస్ట్ రోల్స్ కి. డేటా అనేసరికి ఇంకా జస్ట్ పబ్లిష్ అయ్యి 1 hour అవుతుంది, 100+. 100+, కొన్ని అయితే 4 days అయినా 30 30 40 కూడా వెళ్ళవు.
డేట్ అనేసరికి సూపర్ ఫ్యాసినేషన్ అనమాట ఇక్కడ అందరికీ కూడా, ఏమో కానీ వేసేవారు. సో అవాయిడ్ చేశాను లిటరల్లీ ఫస్ట్ 3-4 months నేను అవాయిడ్ చేశాను 100 ఉన్న వాళ్ళకన్నా. సో ఇన్స్టెడ్ ఆఫ్ పికింగ్ దిస్ లింక్డ్ ఇన్ స్పాన్సర్డ్ అండ్ టాప్ పిక్స్, నేను రివర్స్ ఇంజనీరింగ్ చేసేవాడిని. సో వెనక నుంచి అప్లై చేసేవాడిని, లైక్ లింక్డ్ ఇన్ లో 5th పేజ్ నుంచి, 6th పేజ్ నుంచి, 10th పేజ్ నుంచి, ఎందుకంటే 100 ఉంటాయి జాబ్లు ఎతికితే. అక్కడి నుంచి తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు బతకంకి అంతవరకు వెళ్ళరు కొన్ని కొన్నిసార్లు. సో అలా మధ్యలో తీసేవాడిని అనమాట, వెనక Yeah, నుంచి రావడం అంటే లాస్ట్ పేజ్ నుంచి చూడటం. అలా చేస్తే నాకు తక్కువ కనిపించాయి అప్లికేషన్స్, లైక్ yeah, 50-60 అలాగా, 100 కూడా ఉన్నాయి. yeah, బట్ యా, కానీ నాకు వచ్చిన జాబ్ మాత్రం లిటరల్లీ yeah. 100+ లోనే తగిలింది. బట్ నేను ఇనీషియల్ అప్లికెంట్ అవడం వల్ల దే పిక్ మీ. సో అది గుడ్, చాలా ఇంపార్టెంట్. గుడ్ స్ట్రాటజీ. యాక్చువల్గా ఈ ఈజీ అప్లై మహిమ అది. సో ఈజీ అప్లై ఉండేసరికి ఉత్తగానే అప్లై చేస్తారు, 100 అప్లికెంట్స్ అని కనబడతాయి, 100-150 అప్లికెంట్స్ అని కనబడతాయి. నేను ఎంప్లాయర్ అనుకో, నాకు తెలుస్తుంది 150లో ఎంతమంది పనికొచ్చేటోళ్ళని, 5 కూడా ఉండరు. సో ఎప్పుడైనా సరే ఈ 150-300 చూసి భయపడొద్దు. ఎట్లా అంటే మీరు అప్లై చేసేది ఉంటే మంచి సీవీ, మంచి కవర్ లెటర్ తయారు చేసి పంపిస్తే ఆల్వేస్ యూ విల్ ఆల్వేస్ గెట్ ఎ ఛాన్స్, రైట్? నౌ లెట్స్ యా గోన్. అదే 3 months అయిపోయిన తర్వాత కొంచెం అదే అనిపించింది, ఇంకా సరే ఏదో ఒకటి చేసేద్దాం. మా కజిన్స్ కూడా అడిగేవాడిని 100 వేయచ్చా అంటే, నీకు నెంబర్తో ఏం సంబంధం, నీకేం తెలుసు, లక్ అందులోనే తగలొచ్చేమో అని చెప్పి. కానీ లిటరల్ అందులోనే తగిలింది, యా, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో కానీ మీరు చెప్పింది కాబట్టి నెంబర్ మర్చిపోండి, జస్ట్ మీ వరకు ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ సివి అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అంత యా, కరెక్ట్ గా ఉంటే జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. బట్ యా, ఎవరికి తెలుసు అందులోనే పిక్ అవ్వచ్చు, అండ్ యా. డెఫినెట్లీ. నౌ లెట్స్ మూవ్ టు ది ఇంటర్వ్యూ స్టేజ్, రైట్? సో నువ్వు నేనైతే ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ ఎనీ వన్ విత్ 40-45 ఇంటర్వ్యూస్. నేనే తోపు అనుకుంటాను, 25 ఇంటర్వ్యూస్ అవి ఇచ్చాను మొత్తం. యా. సో చెప్పు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడివి, ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి ఇంటర్వ్యూస్లో? వచ్చేస్తున్నాను అండి, ప్రతిదీ ట్రాక్ చేసుకున్నాను సిన్స్ డే యా, వన్. ఎన్ని ఇచ్చాను అంటే ఆ నెంబర్ చెప్పుకోవడం కన్నా కొంచెం గర్వంగా ఉండాలి కదా అని యా. రాసుకునేవాడిని అన్ని కూడా. కంపెనీ ఏంటి, ఏ రోల్ కి ఇచ్చాను, ఎలా ఏంటి అన్ని చెప్పాగా నీకు రాసుకున్నాను. ఒక కాంటెంట్ క్రియేటర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి నీకాడ. ఛానలే లేదైతే. యా. నేను నా ఛానల్లో ఛార్జ్ ఇస్తాను నీకు తొందరలో. హ్యాపీ టు జాయిన్ అండ్ హెల్ప్. డెఫినెట్లీ. So, tell me, how are you preparing leading up to the సో interview? ఇనిషియల్లీ అంటే చాలా ఇంటర్వ్యూ రాగానే కొంచెం టెన్స్ ఫీల్ అయ్యేవాడిని, అండ్ బాగా చదివేవాడిని. బట్ నేను వెళ్ళినప్పుడు నాకు జరిగింది మొత్తం రివర్స్, ఎందుకంటే నేను టెక్నికల్లీ చూసుకుని వెళ్ళిపోయేవాడిని. అక్కడ అంతా కూడా దేవర్ ఎంటైర్లీ రివర్స్. టెక్నికల్ 30-40%, మిగతాదంతా కూడా హౌ యూ స్పీక్, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ స్కిల్స్ కానీ, కాంపిటెన్సీ బేస్డ్ అని ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాంపిటెన్సీ బేస్డ్ ఇంటర్వ్యూస్, అన్ని కూడా ఆల్మోస్ట్ ఆ ఫార్మాట్ లోనే జరుగుతాయి. సో కాంపిటెన్సీ ఈజ్ లైక్ క్వశ్చన్ అడుగుతారు, బేసింగ్ అపాన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హౌ యూ డీల్డ్ విత్ ద సిచ్యువేషన్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఇలా అడుగుతారు, టెల్ మీ అబౌట్ ఎ టైమ్ వేర్ యూ హ్యాడ్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ యూ కొలాబరేటెడ్ విత్ అదర్ టీమ్స్ టు రిజాల్వ్ ఇట్ అని. సో ఇలాగ అడుగుతారు అనమాట, టెల్ మీ అబౌట్ ఏ టైమ్, హౌ డిడ్ యూ డూ ఇట్, అలాగే ఉంటాయి ఫార్మాట్స్ అన్ని కూడా. సో నేనేంటంటే ర్యాండమ్ గా చెప్పేసేవాడిని, పెద్ద హరికథ అన్నట్టు ఒక 2 నిమిషాలు ఆన్సర్లు చెప్పేవాడిని. వాడు సగంలోనే ఇంట్రెస్ట్ పోయేది. అది నాకు తర్వాత అర్థమైంది ఇలా చెప్పకూడదు అని, బట్ ఇనిషియల్లీ ఇలా ఇచ్చేసేవాడిని. సో ఇచ్చేసిన తర్వాత దెన్ ఐ కేమ్ టు నో, ఓకే కాంపిటెన్సీ బేస్డ్ అంటే ఏంటి. ఒక 2-3 ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను డిగింగ్, లైక్ కాంపిటెన్సీ ఎలా చెప్పాలి, ఏంటి స్ట్రక్చర్ ఏంటి, ఇలా అని చెప్పి. సో అదంతా నోట్ చేసుకునేవాడిని, స్టార్ ఫార్మాట్ వాడి యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్. సో అది చెప్పడానికే చాలా టైం పట్టింది నాకు, లిటరల్లీ 10-15 ఇంటర్వ్యూల తర్వాత నేర్చుకున్నాను, ఇవ్వగా. అండ్ సో ఇంటర్వ్యూలో జరిగే ప్రతిదీ కూడా ఐస్ టు రిమెంబర్, ఏ క్వశ్చన్స్ అడిగారు అండ్ నేనే ఆన్సర్ అని చెప్పాను, ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా ఫీడ్బ్యాక్ అడిగేవాడిని. ఫీడ్బ్యాక్ లెర్నింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్, చాలా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇలాగే వెళ్ళేది, అన్ని కూడా 1 hour 1.5 hour ఇంటర్వ్యూస్ ఉండేది. అండ్ మాక్సిమం 40% ఆఫ్ దెమ్ ఆర్ సింగిల్ రౌండ్ ఇంటర్వ్యూస్. కొన్ని 3 rounds వరకు వెళ్ళాయి అండ్ కొన్ని సింగిల్ రౌండ్. సో అంతా కూడా లైక్ 40% ఈజ్ వాట్ యు నో అబౌట్ టూల్స్ అండ్ స్కిల్స్, మిగతాదంతా కూడా ఇట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ యూ కెన్ ఆర్టికులేట్ థింగ్స్ టు ద అదర్ పర్సన్ యాజ్ ఏ స్టేక్ హోల్డర్ కానీ, మేనేజర్ కానీ, అలా కానీ. సో అలా ఉండేది. ఎప్పుడైనా డిఫికల్ట్ అనిపించినాయా ఇంటర్వ్యూస్? ఆ, అనిపించారు. నేను ఇనిషియల్ గా చెప్తున్నా కదా, అంటే ఇండియాలో మనకి కొంచెం రివర్స్ కదా, టెక్నికల్ గా బాగా మాట్లాడి యా, ఉండేది అలాగా. ఇక్కడ ఏంటంటే లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఇట్, చాలా
నా అంటే నేను బేసికలీ ఎక్కువ మాట్లాడతాను, సో అది కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడేవాడిని. ఎందుకంటే నాకు ఇలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం, కానీ వీళ్ళకి అంత టైం ఉండదు. ఇచ్చిన టైంలో అవగొట్టేయాలి. వీళ్ళ టైంలో చాలా షార్ప్ ఉంటారు. హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ లో అవగొట్టాలి ఇంటర్వ్యూ, 1 అవర్ అంటే 1 అవర్ లో అవగొట్టాలి. నాట్ ఈవెన్ సింగిల్ మినిట్ ఆర్ 5 minutes డ్రాగ్ చేయకూడదు. మన టైం సెన్స్ కోసం అండ్ వాళ్ళ టైం సేవ్ చేయడం కోసం డ్రాగ్ చేయకూడదు. సో టైం సెన్స్ బాగా ఫాలో అవ్వాలి. సో అఫ్ కోర్స్ అనిపించేవి, అండ్ ఈ క్వశ్చన్స్ కొన్ని కొన్ని చిరాకు వచ్చేసేవి. ఎన్నిసార్లు అడుగుతారా చెప్పిన ఇంట్రో, చెప్పిన మోటివేషన్. కామన్ అని కొన్ని ఉంటాయి. వై డూ వాంట్ వర్క్ ఫర్ దిస్ కంపెనీ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ రెండు కామన్ క్వశ్చన్స్ చెప్పి 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 ఇంకా అనిపించేది ఏంట్రా బాబు అని చెప్పి. సో యా, ఆఫ్ కోర్స్ రిపిటేషన్ వల్ల చాలా చిరాకు వచ్చేది. బట్ ఇట్స్ చాలా నేర్చుకున్నాను నా ఫీడ్బ్యాక్స్ నుంచి కానీ ఇది కానీ. సో చాలా మంది కూడా ఏమనుకోరండి, నువ్వు టెక్నికల్ కి బాగా చెప్పావు బట్ కాంపిటెన్సీలోనే యూ ఫెయిల్డ్ అని. సో అప్పుడు అర్థమైంది, ఓకే టెక్నికల్ మర్చిపోదాం కొంతసేపు, ఐ ఫోకస్ ఆన్ ఓన్లీ కాంపిటెన్సీ. బట్ అదే చాలా వర్కౌట్ అయింది. లాస్ట్ మేలో అయితే లిటరలీ చాలానే ఇచ్చాను. సో ఎవ్రీథింగ్ కూడా నేను రిస్ట్రిక్ట్ చేసుకున్నాను నన్ను నేను. ఆన్సర్స్ కట్ చేయడం కానీ, సాగదీయకుండా పాయింట్ గా మాట్లాడి క్లియర్ షార్ట్ అంతే. ఎన్ని దీంట్లో ఎన్ని ఇంటర్వ్యూస్ ఇన్ పర్సన్ ఇచ్చావు, ఎన్ని ఆన్లైన్ ఇచ్చావు? 70% ఆన్లైన్ ఇచ్చాను అన్న. 70% ఆన్లైన్, ఎందుకంటే కొన్ని స్కాట్లాండ్ లో కూడా రోల్స్ అవి డండి, లైక్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ అంతా కవర్ చేస్తాను. ఇంగ్లాండ్ అంతాని స్కాట్లాండ్ లో కూడా ఇచ్చేసాను. సో ఇన్ పర్సన్ నేను ఒక 4 4 5 ఇచ్చుంటాను ఇన్ పర్సన్ వెళ్ళి. సో అవి అవి చాలా బాగా జరిగాయి యాక్చువల్లీ. ఇట్స్ లైక్ 3 to 4 people కూర్చుని మొత్తం దిల్ పైనుంచి కింద కడిగేస్తారు మొత్తం అంతా. అన్ని ఇట్స్ పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ, అలాగే అవ్వాలి. యాక్చువల్ బట్ బాగుంటాయి ఇన్ పర్సన్ యా ఇంటర్వ్యూస్. యూ విల్ ఎంజాయ్ దెమ్ అలాట్, యూ విల్ యా లెర్న్ సో అలాట్ as well. సో అలాగా. సో ఇన్ పర్సన్ ఒక 4 to 5 ఇచ్చుంటాను, అండ్ Yeah. మిగతావన్నీ కూడా ఆన్లైన్. ఎలా ఎలా అంటే అంటే ఈ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అని పక్కన పెడితే ఆస్థెటిక్స్ ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి? ఇంటర్వ్యూస్ కోసం అయితే నేను ఈ గ్లాస్ డోర్ లో మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అంటే పెడతారు కదా కొంత. సారీ, మేబీ ఐ డిడెంట్ ఆస్క్ యూ ఇన్ ద రైట్. ప్రిపరేషన్ అంటే ఈ డ్రెస్సింగ్ కానీ ఓకే ఇట్లాంటివన్నీ ఎలా? సూట్ వేసుకెళ్ళేవాడిని, అన్నిటికీ ఓకే, సూట్ వేసుకెళ్ళేవాడిని, ప్రతి ఇంటర్వ్యూకి సూట్ వేసుకుని కూర్చున్నాండి. ఆన్లైన్ కూడా? మా అన్నయ్య ఇన్స్పిరేషన్. మా అన్నయ్య ఇక్కడ చెప్పేవాడు నాకు లిటరల్లీ ఇక్కడ. ఆ, యా, అతను అనేవాడు తనకి డ్రెస్సింగ్ ఫార్ సెన్స్ చాలా ఇంట్రెస్ట్, చాలా యా, కరెక్ట్ గా చెప్తాడు అన్నయ్య కూడా. హీ యూస్ టు సపోర్ట్ మీ సిన్స్ యా, బిగినింగ్. సో చెప్పేవాడు నువ్వు ఏ ఇంటర్వ్యూ అన్నా సూట్ వేసుకుని కూర్చో అని చెప్పి. నేను యా, అనుకునేవాడిని ప్రతిసారి ఏం వేసుకుంటాం ఇలా అని చెప్పి. యా. బట్ సూట్ వేసుకుని కూర్చునేవాడిని, సూట్ వేసుకుని వెళ్ళాను కూడా. బట్ నా ఒక ఇంటర్వ్యూయర్ మాత్రం హీ రియల్లీ అప్రిషియేటెడ్ మీ, లైక్ పుటింగ్ ఆన్ ద సూట్. లైక్ అతను చెప్పాడు నా సైడ్ నుంచి నీకు 10 marks ఎక్స్ట్రా, బికాస్ లైక్ నువ్వు సూట్ వేసుకున్నావు, విచ్ ఇస్ రియల్లీ యా. గుడ్ ఆఫ్ యూ అని చెప్పి. ప్రతి ఇంటర్వ్యూ సూట్ వేసుకుని వెళ్ళేవాడిని అండ్ వెల్ డ్రెస్డ్. ఇక్కడ సెంట్రల్ అయితే ముందే, బట్ అపార్ట్ ఫ్రమ్ లండన్ నేను ఎక్సిటర్ అటు సైడ్ కూడా వెళ్ళాను. సో అక్కడ కూడా ఐ యూస్ టు ఆల్వేస్ వేరే సూట్ సూట్ మీద ఓకే. వెళ్ళాను. సో నీకు ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టినాయి జాబ్ రావడానికి? ఆఫ్టర్ 44th ఇంటర్వ్యూ ఐ థింక్ ఐ గాట్ జాబ్. వచ్చింది, వచ్చిన తర్వాత యా 40 ప్లస్ అయింది. సో 40 ప్లస్ తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది, సారీ జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ ఎగ్జాక్ట్ గా. అండ్ ఇంకొకటి నేను రెస్పెక్ట్ఫుల్ గా డిక్లైన్ చేశాను. అండ్ కంపెనీ పరంగా కానీ పే పరంగా కానీ నాకు అంత అట్రాక్టివ్ అనిపించలేదు. సో అండ్ నాకు అంత ప్యాషన్ తో చేసే జాబ్ అనిపించలేదు, అండ్ యా, గ్రోత్ అంతా చూస్తుంది. సో అందుకని ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిక్లైన్డ్ ఇట్, అండ్ ద హైరింగ్ మేనేజర్ వాస్ ఆల్సో సో హ్యాపీ. ఇద్దరు మంచి ర్యాపోతోనే చేసాం. అండ్ ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఐ హావ్ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ టెస్కో హైరింగ్ మేనేజర్. అది ఏంటంటే ప్రీవియస్ గా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, బట్ అట్ దట్ టైం వాళ్ళకి చాలా నచ్చింది నా ఎక్స్ప్లెనేషన్. నేను ప్రెజెంట్ చేశాను ఒక యా. మెట్రిక్స్ తీసుకుని, ఒక డాష్ బోర్డ్ తీసుకుని. సో అప్పుడు రోల్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది డ్యూ టు సమ్ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్. బట్ హైరింగ్ మేనేజర్ రిమెంబర్డ్ మీ అండ్ తనకి చాలా నచ్చింది. అండ్ ఆఫ్టర్ 3 months హీ కాల్డ్ మీ బ్యాక్ అండ్ టెలింగ్ దట్ ఐ వాంటెడ్ టు హైర్ యూ, మాకు రోల్ ఓపెన్ ఉంది అని చెప్పి. ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ. బట్ అట్ ద టైమ్ ఆల్రెడీ డ్యూ టు అదర్ కమిట్మెంట్స్ దీనికి నేను యాక్సెప్ట్ చేశాను ఆఫర్. ఓకే. సో ఈ సేమ్ టైం ఈ కూడా రెండు మూడు జాబ్ ఆఫర్స్ ఏమో అన్నావు కదా, అవన్నీ ఒకటేసారి వచ్చినాయి? విత్ ఇన్ సేమ్ మంత్. సేమ్ మంత్. ఓకే, ఓకే. మంత్ వీక్ డిఫరెన్స్ యా, అంతే. ఒకటైతే వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకోటి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ ఈ ఈ మూడిట్లలో ఏ జాబ్ అయినా స్పాన్సర్షిప్ ఇస్తా అన్నారా?
స్పాన్సర్షిప్ లేదు మూడిటికి కూడా. ఎందుకంటే నౌ దట్ దే ఆర్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ చేంజింగ్ ద వీసా రూల్స్ అండ్ ఎవ్రీథింగ్. యా అండ్ వీళ్ళ హైరింగ్ మేనేజర్ వీళ్ళంతా కూడా అంత కాన్సన్ట్రేట్ చేయరు వీసా రూల్స్. వాళ్ళకి మారుతున్నాయనే తెలుసు, ఏ పరంగా మారుతున్నాయి అనేది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే చాలా కేటగిరీస్ ఉంటాయి లోపల. యా సో ప్రాస్పెక్ట్ అయితే ఉంది. 2 roles లో నేను చూసాను, ఒక్క రోల్ లో చూడలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒక రోల్ అయితే నాకు ఇస్తారనే నమ్మకం లేదు, ఎందుకంటే దట్ జాబ్ కెన్ బి డన్ బై ఎనీ వన్ హూ కెన్ లెర్న్ ద స్కిల్. బట్ ఇవి అయితే లైక్ ఆ ప్రాజెక్ట్ నెసెసిటీ గానీ ఇది కానీ అనిపించింది జాయిన్ అయిన తర్వాత ఇందులో. సో ఐ థింక్ హోప్ఫుల్లీ ఇన్ ది ఫ్యూచర్ దే మైట్ స్పాన్సర్. బట్ యా, సో రెండు టూ టూ కంపెనీస్ అయితే దే ఆర్ లైక్ కాన్స్టెంట్లీ స్పాన్సరింగ్. యా బ్యాక్ లో హిస్టరీ తీసుకున్నా. సో యా, టెస్కో అండ్ ఇది. యా సో దే హ్యావ్ ఏ లైసెన్స్ అండ్ దే ఆర్ స్పాన్సరింగ్ ఫ్రమ్ బ్యాక్ అండ్ లైక్ చాలా ఇయర్స్ గా చేస్తూనే ఉన్నారు. వీసా అనగానే వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్లో ఇట్స్ ఆల్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అలా అని ఉండిపోతుంది అని ఇందులో. వచ్చేస్తాయి వాళ్ళకి. యా యా, అంతే. యాక్చువల్ రీసెర్చ్ చేస్తే ఇది చాలా ఈజీ, కానీ అంత అంత దూరం వెళ్ళరు వాళ్ళు. వెళ్ళరు వాళ్ళు, అంటే వాళ్ళకి యా తెలియదు కూడా అంటే చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు. సో అలాగా. యా అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. సో దట్స్ గుడ్. ఐ థింక్ వీ కవర్డ్ many things here. Is there anything else you wanted to cover? చేస్తాను ఇప్పుడు వచ్చే వాళ్ళకి, అంటే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి, ప్లాన్ చేసుకునే Yeah. వాళ్ళకి అంతా కూడా. సో జాబ్స్ లేవు అనేది మిత్తే, ఉన్నాయి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ అప్రోచ్ ఫర్ దెమ్. సో బట్ యా, బడ్జెట్ పరంగా చాలా అవుతుంది, బట్ రిస్క్ తీసుకుంటే ఇట్స్ వర్త్ ఐ వుడ్ సే. అండ్ కన్సిస్టెంట్ గా అప్లై చేయండి ఐ వుడ్ సే. నేను అందరు మా ఫ్రెండ్స్ కి కూడా అదే చెప్తాను, మా యూనిలో చదువుకున్న నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఒకటే చెప్తాను. నేను కన్సిస్టెంట్ గా అప్లై చేసేవాడిని, అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి వస్తేనే కదా ఆనందం, నాకు కూడా లైక్ అంతా కూడా. సో కలిసి చదువుకున్నాం, కలిసి జాబ్ చేసుకుంటేనే ఆనందం. సో చెప్పేవాడిని ఇలా కన్సిస్టెంట్ గా చెయ్యండి 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 అని చెప్పి. చాలా మంది బద్ధకం గురించి చేసేవాళ్ళు కాదు, అండ్ వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల అలా అలా డ్రాగ్ అయ్యేది ప్రాసెస్. Yeah. అంటే డ్రాగ్ అయ్యే కొద్దీ యూ లూజ్ ద ఆపర్చునిటీ, లేట్ అయ్యే కొద్దీ ఇంక తీసుకోరు. Yeah. ఈ వీసా మీద కూడా, ఎందుకంటే 2 years టైం, 2 years లో జాబ్ కొట్టాలి, యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ స్పాన్సర్షిప్. సో చాలా ఎక్కువ అది. సో ఎంత ఫాస్ట్ గా కొట్టగలిగితే ముందు నుంచే కూడా యూ షుడ్ ప్లాన్ థింగ్స్ అన్నమాట. సో ఐ వుడ్ సే కన్సిస్టెంట్ గా అప్లై చేస్తే డెఫినెట్ గా వస్తాయి. అండ్ అన్ని బోట్ల మీద ఒకేసారి కాలేకండి, ఒకదాని మీద ఉండి స్టడీగా వెళ్ళండి, డెఫినెట్లీ యుల్ రీచ్. సో గుడ్ సివి మటుకు షుడ్ బి టాప్ నాచ్. అలానే ఫ్యాన్సీ ఏం అక్కర్లేదు, కొన్ని కొన్నిసార్లు బేసిక్ విల్ రియల్లీ వర్క్ అలాట్. సో Yeah. బేసిక్ మంచి స్ట్రక్చర్డ్ సివి, మీ రోల్ ఏంటో మీరు డిసైడ్ అవ్వండి, ఎందులో అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని. దెన్ కాన్స్టెంట్లీ కీప్ అప్లైయింగ్, సర్చ్ ఫర్ ద కంపెనీస్. యూకేలో చాలా కంపెనీస్ Yeah. ఉన్నాయి, అండ్ స్టార్ట్అప్స్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు దే హైరింగ్ తగ్గచ్చు, బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ డిఫరెంట్ చాలా కంపెనీస్ కి. సో అండ్ కాన్స్టెంట్లీ అప్లై డైలీ 10 to 15 అప్లికేషన్స్, ఈవెన్ మేబీ మోర్. అండ్ ఓవర్ సాచురేట్ అవ్వకపోతే చాలు. Yeah. సో అప్లై చేస్తూ అండ్ నీకు ఫాలో. పార్ట్ టైం ఉండేనా? ఓకే, పార్ట్ టైం మేనేజ్ చేసుకుంటూ చేసినావు. యా, లోన్ సో లోన్ ఉండేనా ఇంటికాడ? ఆఫ్ కోర్స్ నేను తీసుకున్నాను లోన్. సో Yeah. డెఫినెట్లీ సో లోన్ ఉంది. అండ్ ఇక్కడ నేను చదివింది కొంచెం ఎక్స్పెన్సివ్ బిజినెస్ స్కూల్, సో అది Okay. దానివల్ల కొంచెం ఎక్కువ ఉంది. Yeah. సో అండ్ అలా వచ్చిన దగ్గర నుంచి ఐ సార్టెడ్ మై పార్ట్ టైం, మా ఫ్రెండ్స్ Okay. హెల్ప్ అవి తీసుకుని. సో పార్ట్ టైం వచ్చింది, పార్ట్ టైం నుంచి ఐ Okay. వర్క్ ఇన్ బౌలింగ్ alley, టెస్కో, అలా డిఫరెంట్ గా చేసేవాడిని. Yeah. యా, పార్ట్ టైం ఎప్పుడు ఉండేది. అండ్ లాస్ట్ మంత్ వచ్చే జాబ్ ముందు వరకు ఇంకా రిస్క్ తీసుకుని మానేశాను, Yeah. కాన్సన్ట్రేట్ చేద్దాం తప్ప. సో యా, 2 months బ్యాక్ వరకు ఉండేది. సో ఐ టు వర్క్. ఫ్యూచర్లో జాబ్ కావాలి, జాబ్ కావాల్సిన స్కిల్స్ నువ్వేందంటే 2-3 సార్లు మెన్షన్ చేసావు. 30-40% టెక్నికల్ స్కిల్స్ పైన ఫోకస్ చేస్తారు, మిగతా అంతా సాఫ్ట్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అది చెప్పావు. యా, ఫ్యూచర్లో జాబ్ కావాలనుకున్నప్పుడు నువ్వు ఆ కాంటెక్స్ట్ దృష్టిలో పెట్టుకొని పార్ట్ టైంలో ఎలాంటి పనులు చేయొచ్చు? నువ్వు ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ మూమెంట్. మంచి, యా డెఫినెట్లీ అన్న. అంటే పార్ట్ టైం ఎప్పుడు కూడా నేను ఒక మంచి కంపెనీ చూస్ చేసుకునేవాడిని, అంతేగాని ఇల్లీగల్ అలా పెద్ద చూసుకునేవాడిని కాదు. అండ్ ఎందుకంటే మంచి కంపెనీ ఎప్పుడు కూడా లైక్ ఈ పార్ట్ టైం కాకుండా మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్ యువర్ పార్ట్ టైం ఎంప్లాయ్ ఇన్ దట్ కంపెనీ, సో యువర్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ద కంపెనీ. పార్ట్ టైం ఫుల్ టైం అని కాదు, ఇట్స్ యువర్ అన్ ఎంప్లాయ్, యూ హ్యావ్ అన్ ఎంప్లాయ్ నెంబర్ ఫర్ దట్ కంపెనీ. అందులోంచి విత్ ఇన్ గ్రో అవ్వగలిగితే దట్స్ ఏ హ్యూజ్ స్ట్రాటజీ. ఇక్కడ దే విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఆల్రెడీ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ దేర్ కంపెనీ రాదర్ దాన్ టేకింగ్ సమ్మన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్.
సో అలా మీరు ఇంటర్నల్ గా ఉంటూ ఆ బిజినెస్ అర్థం చేసుకుని దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఫుల్ టైం రోల్ కి, దట్ ఈస్ యువర్ హ్యూజ్ ఆపర్చునిటీ. సో పార్ట్ టైం కూడా ఎప్పుడు నేను యూనివర్సిటీలో వర్క్ చేశాను, యూనిలో కూడా వర్క్ చేశాను, అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేశాను. సో బ్రేక్స్ గా. సో ఐ యూస్ టు ఆల్వేస్ గో ఫర్ గుడ్ కంపెనీస్, అండ్ నాకు ట్రాన్స్పోర్ట్ వీలు, కమ్యూటేషన్ అవన్నీ బాగుండేలాగా. సో అలా చూసేసుకుని, సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్, ఎవరికన్నా కూడా లైక్ ఒక మంచి కంపెనీ పిక్ చేసుకొని పార్ట్ టైం కి, వేర్ యూ కెన్ గ్రో ఇన్ టు ఏ ఫుల్ టైమ్. దట్ విల్ Yeah. రియల్లీ హెల్ప్ అలాట్. అండ్ ఈవెన్ సమ్ కార్పొరేట్ కంపెనీస్ ఆఫర్ పార్ట్ టైమ్ ఇన్ ఐటీ సైడ్ ఆల్సో. అంటే మీరు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే ఐటీలో ఇది కానీ పార్ట్ టైం కానీ, Yeah. అంటే మీరు ఫ్లోర్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని లేదు, లైక్ యూ Yeah. కెన్ బి ఏ పార్ట్ టైం ఎంప్లాయీ. సో ఐ సజెస్ట్ టు టేక్ దమ్. సో అది తీసుకుంటే యూనో కన్వర్షన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఐఎమ్ Yeah. నాట్ సేయింగ్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ మే హ్యాపెన్. Yeah. Plus, more importantly, there is something I think నువ్వు ఇట్లా టచ్ చేసి చేయనట్టు చేసావు. ఈ పార్ట్ టైం దీంట్లో. సో క్యాష్ ఇన్ హ్యాండ్, రైట్? చాలా మంది ఏం చేస్తారంటే క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాను, నాకు ఈజీగా ట్యాక్స్ కట్టకుండా డబ్బులు తీసుకోవచ్చు, అది ఇది అని చెప్పేసి సంథింగ్ వాట్ ఎవర్, ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చు అని చేస్తారు. సో నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మిస్ అవుతున్నారు వీళ్ళంతా, ఒక టీమ్ వర్కింగ్ ఆపర్చునిటీ. ఈ క్యాష్ ఇన్ హ్యాండ్లో జనరల్గా ఒకడే ఉంటాడు, లేదంటే ఓ కిచెన్లో పడేస్తారు, లేదంటే ఓ వేర్ హౌస్లో పడేస్తారు, వాడు గొడ్డు కష్టం చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ టీమ్ వర్కింగ్ స్కిల్స్, లోకల్ కల్చర్ అండర్స్టాండింగ్ స్కిల్స్, వర్క్ కల్చర్ అనేది మిస్ అయిపోతారు. ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా ఎక్కువ అంత మనోళ్ళ దగ్గరనే పనిచేస్తుంటారు, రైట్? ఈయనకి ఇక్కడ కల్చర్ అర్థం కాదు ఇక. యా, ఇదంతా మళ్ళీ ఈ జాబులకు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళంతా సరౌండెడ్ బై సేమ్ పీపుల్, అదే వాళ్ళే మనుషులు. ఇంటికి పోతే మళ్ళీ అదే తాగుబోతు ఫ్రెండ్స్ అంతా ఈ గుట్కగాలే ఉంటారు వీళ్ళంతా, రైట్? సో మళ్ళీ వీళ్ళని మోటివేట్ చేస్తాడు, అంటే పైకి తీసుకుపోతాడు, పుష్ చేస్తాడు ఉన్నాడు. మళ్ళీ ఈ జాబ్లో వచ్చేసరికి ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడి నాతో అవుతలేదు అని చెప్పేసి అమ్మడే వదిలేస్తారు, రైట్? నేను ఎప్పుడైనా ఓన్కన్నా ఇదే చెప్తా, అరే యంగ్ ఉన్నప్పుడు మీరు, అరే 22, 23, 25 లోపు ఉన్నప్పుడు, ఈవెన్ 30 లోపు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనీ యూ కెన్ మేక్ ద మనీ లేటర్ ఆన్, రైట్? సో ఈ క్యాష్ ఇన్ హ్యాండ్లు అన్ని బిస్కెట్ వేసే బదులు మంచిగా టెస్కోలోనో ఏం మారిస్ వీలుంటే ఏదైనా మంచి జాబ్ తీసుకుంటే ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మంచిగా వస్తుంది. ట్రై ఒక్కసారి ఈ పార్ట్ టైం ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ ఏదో వచ్చిందంటే ఇంకోటి ఎందుకు ట్రై చేస్తారు? అయిపోతారు. వీళ్ళైతే ఇంకా బెనిఫిట్స్ ఇస్తారు, అండ్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీ, పెయిడ్ లీవ్స్ ఉంటాయి. అంటే ఆఫ్ కోర్స్ పెయిడ్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి, నీకు కార్పొరేట్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని చాలా ఉంటాయి ఈ మంచి స్టోర్లలో. సో క్యాష్ అనేది ఒక పూల్ అనమాట. వన్స్ వెళ్ళిపోతే ఇంక రాబుద్ది కదా, వెళ్ళకి బాగుంది కదా, ఎంతనా చేసుకోవచ్చు, మన ఇష్టం మనదంతా అన్నట్టు ఉంటుంది. బట్ నై సజెస్ట్ వెళ్ళొద్దు క్యాష్ ఇన్ హ్యాండ్ కి, అన్లెస్ అండ్ అంటిల్, అంటే వెళ్ళినా లైక్ మేక్ షూర్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. బికాస్ యూనో ఫుల్ టైం కి పార్ట్ టైం ఒక మంచి దగ్గర చేస్తే దట్ విల్ గివ్ ఏ గుడ్ స్కోప్. అండ్ ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్స్ లైక్ హూ వర్క్డ్ ఇన్ చాలా చాలా మంచి క్లోతింగ్ బ్రాండ్స్ లో వర్క్ చేశారు, లైక్ మంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ లో వర్క్ చేశారు పార్ట్ టైం, అండ్ దే హ్యావ్ ఏ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ విత్ కస్టమర్ అండ్ స్కిల్స్ అవన్నీ కూడా. సో అలా చాలా మంచిది అవుతుంది. అండ్ హూ నోస్, లైక్ అందులోనే ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్తే చాలా మంచిది వాళ్ళకి. ఎవరైనా లైక్ రీటైల్ సైడ్ కానీ మార్కెటింగ్ యాజ్ ఎ మేనేజరల్ సైడ్ వెళ్ళాలనుకుంటే దట్ విల్ గివ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. యా, నో అబ్సల్యూట్లీ. నేను క్యాష్ ఇన్ హ్యాండ్ నేను ఎప్పుడు ఎక్కువ చేయలేదు, కానీ ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ వాట్. ఐ మీన్ ఒక 5, 7, 8 years బ్యాక్ ఏదో డెలివరీ జాబ్ చేశాను ఒక దగ్గర, ఒక 2 weeks ఏమో చేశాను అంతే. అంతకంటే మారిసన్స్లో మాకు సండే రోజు 1.5 time పే ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో 1.5 time పే ఇచ్చేవాళ్ళు. మళ్ళీ మారిసన్స్ లో వర్క్ చేసి ఉంటే నీకు యూరోప్ కార్లో డిస్కౌంట్ వచ్చేది, చాలా చాలా బెనిఫిట్స్ ఉండేది. మాకు యూనియన్ సపోర్ట్ ఉండేది, సిక్ లీవ్స్ ఇచ్చేవాళ్ళు. నేను ఎప్పుడన్నా బాగాలేదంటే సిక్ అంటే సిక్ కథం, అంటే అడవులో పెట్టవచ్చు సిక్ లీవ్లు కూడా, అన్నీ ఉండేవి. చాలా బాగుండేది యాక్చువల్గా. పెద్ద టీము మారిసన్స్ ఒక స్టోర్ లో చేసినామంటే నీకు ఒక షిఫ్ట్ కి 100 మంది పని చేస్తారు. సూపర్ స్టోర్ లాగా, సూపర్ స్టోర్, ఇట్స్ ఆల్ లైక్ ఎ కమ్యూనిటీ, రైట్? యా, ఖతర్నాక్ ఉంటుండే. క్యాంటీన్ లో పోయినామంటే ఎప్పుడు 10-15 మంది కూర్చొని మాట్లాడుతుంటారు.
లేదు మంచి అలా అండ్ కూడా మనకి నెట్వర్కింగ్ అవుతుంది, ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు తెలుస్తారు, యా, అండ్ అందరూ చేసే వాళ్ళు కూడా కొంతమంది వెల్ యా, ఎడ్యుకేటెడ్ చాలా చదువుకున్న వాళ్ళే మెయిన్ చేస్తుంటారు కదా. మాట్లాడడం అలవాటు అవుతుంది ఆ, నీకు. ఆ, ఈ వీళ్ళు లోకల్తో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్తారు, యా, వాళ్ళు చెప్పేది ఏం చెప్తారు ఇంతకి, యా, వాళ్ళు ఒక కాంటెక్స్ట్లో చెప్తారు. మనకి కొత్తగా ఏంటి ఆ కాంటెక్స్ట్ అర్థం కాదు. నాకు యా. ఇప్పటికీ అర్థం కాదు కొన్నిసార్లు కానీ. నేను పని చేసినప్పుడు అయితే ఒక స్టూడెంట్ ఉండేవాడు. నేను ఫస్ట్ యా, అనుకున్నాను ఎవడో ఈడు అని చెప్పి. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్స్ చేస్తున్నాడు. వావ్, సో వావ్, లైక్ అంత పెద్ద యూనివర్సిటీ వాళ్ళు కూడా లైక్ దే కమ్ ఎస్, అండ్ వర్క్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ జస్ట్ అంటే మనీ కోసం దీనికోసం కాదు, బట్ యూనో టు గెయిన్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యా, అండ్ హౌ టు డీల్ విత్. సో అతను అలా అనమాట. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో వాళ్ళు ఖాళీగా ఉండడము చేస్తూ పడరు. ఇష్టపడరు, వస్తారు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోవాలి. Yeah, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు. మన వాళ్ళు క్యాసినో అని చేస్తారు, దాంట్లో సగం మంది జీతం పడగానే పోయి క్యాసినోలో ఉంటారు. అది కూడా అండర్ పే చేస్తారని నాకు అర్థం కాదు. స్టిల్ ఇట్స్ అండర్ పే, దే అండర్ పే అంటే బయట ఎన్ఐపి ఇప్పుడు 13-14 ఉంటే 8-9 ఇస్తారు పాపం అంతే, అనిపిస్తుంది. ఎస్, ఎస్. సో ఒక ఒక పాయింట్ నేను మర్చిపోయాను, నువ్వు మెన్షన్ చేసావు, అది కవర్ చేయడం మర్చిపోయాను. అది రీసెంట్గా నాకు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. ఓకే. అదొక్కటి అడిగేసి మనం వీ కెన్ ర్యాప్ ఇట్ అప్, ఓకే? షూర్ సో షూర్. నువ్వు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడే ఒక 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానని చెప్పావు. సో అది ఎలా అప్రోచ్ అయ్యావు, అంటే ఆల్మోస్ట్ ఎలా అప్రోచ్ అయ్యావని చెప్పావు. బట్ ఆ ఇంటర్వ్యూస్లో ఏమైంది, ఆ ఇంటర్వ్యూలో ఏమైంది, ఎందుకు రాలేదు, నువ్వు ఏం చేసి ఉండాల్సింది? సో ఒకటి పార్ట్ టైం రోలే, బట్ చిన్న గ్లిచ్ అని కూడా అన్నాను, అది మేబీ నా తప్పే అవ్వచ్చు. సో వాళ్ళు ఇనిషియల్ కాల్ ఫోన్ చేసినప్పుడు పర్మనెంట్ రైట్ టు వర్క్ అని అడిగారు. ఓకే, నాకు తెలియదు పర్మనెంట్ రైట్ టు వర్క్ అంటే వాళ్ళు రైట్ టు వర్కే అనుకుని రైట్ టు వర్క్ ఉంది అన్న. ఇలాగే ఇచ్చా, ఐ హావ్ రైట్ టు వర్క్ అన్న. అంటే ఓ దట్స్ నైస్ అని చెప్పి ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేస్తారు. ఇట్స్ ఎ చారిటీ. యా, సో ఇంటర్వ్యూ అంతా బాగానే అయింది. చిన్న టాస్క్ ఇచ్చారు, చేశాను, అంత లైవ్ ఆన్సర్లు బాగా చెప్పాను, బాగానే చెప్పాను. అంటే వర్స్ట్ అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇంటర్వ్యూ అయినప్పుడు దే ఆస్క్డ్ మీ పర్మనెంట్ వర్క్ రైట్ వర్క్ ఉందా అన్నారు. అంటే నాకు ఇలా వీసా ఉంది అని చెప్పా. అప్పుడు వాళ్ళకి తేడా కొట్టింది. ఓకే, వీసా మీద ఉన్నాడు ఇలా ఇలా అని చెప్పి. సో నాకు అప్పుడు లైక్ ఐ డెంట్ ఈవెన్ హియర్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. సో పోయింది అలా. అది నా మిస్టేకే, అండ్ కొంచెం అర్థం చేసుకోలేకపోయాను ఆ టైంలో. అండ్ ఇంకొకటి, ఐ గోట్ సెలెక్టెడ్ టు గ్రాడ్ స్కీమ్ ఐ గెస్. సో ఇట్స్ ఎస్కో గ్రాడ్ స్కీమ్. నేను ఇంకా అప్పుడు ఎంప్లాయ్ కాదు, బట్ అప్లై చేశాను. సో ఇట్స్ సప్లై చైన్ అనలిస్ట్ గ్రాడ్ స్కీమ్. సో ఫస్ట్ ఇనీషియల్ అప్లికేషన్ సివి, తర్వాత చిన్న టెస్ట్ ఇస్తారు. టెస్ట్ అయిపోయిన తర్వాత ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ టెస్కో హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. సో వెల్విన్ గార్డెన్ సిటీ వెళ్ళాను, అండ్ అవుట్ ఆఫ్ 6 పీపుల్ ఇద్దరిని తీసుకోవాలి. చాలా ఈజీ అనుకున్నా, బట్ ఫుల్ డే ఇంటర్వ్యూ చాలా రఫ్ ఆడించారు, బట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది జాన్ లో నేను వాళ్ళకి చెప్పాను నేను వీసా మారుతున్నాను అని చెప్పేసి. సో దే టుక్ మీ. సో బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అప్పుడు స్టిల్ లెర్నింగ్ సైడ్ లో ఉన్నాను. బట్ ఇవి ఎక్స్పీరియన్సెస్. కానీ అదే స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు చాలా మంది అనుకోవచ్చు, మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. అండ్ రీసెంట్ గా మా ఫ్రెండ్ కి చెప్తాను, ముందు నుంచే చేసుకుంటే తనకి ఒక 1-2 ఇంటర్వ్యూస్ వచ్చాయి. వచ్చేస్తున్నాయి కదా, ఇందులో ఏముంది అంది. నేను అన్నాను అలా కాదు, ఇప్పుడు రావచ్చు, కానీ వన్స్ నువ్వు వీసా అంత మారిన తర్వాత ఇట్ విల్ చేంజ్ అలాట్. ఇప్పుడు నుంచి ఎందుకు అప్లై చేయాలంటే నీకు ఎక్స్పోజర్ వస్తుంది, ఇంటర్వ్యూ గురించి కానీ జాబ్ మార్కెట్ గురించి కానీ, యా, హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఎక్స్పీరియన్స్ కోసం ఇవ్వు, అంతేగాని నీకు ఇప్పుడు నీకు జాబ్ ఆఫర్ చేస్తే జాయిన్ అవ్వలేనని చెప్పకు. ఆఫర్ చేసేంత వరకు తెచ్చుకో, తెచ్చుకుంటేనే అది చాలా అచీవ్మెంట్ నీకు ఈ టైంలో. సో అందుకని ముందే ప్రిపేర్ చేసుకుంటే నిన్ను నువ్వు వన్స్ నీ వీసా మారిన తర్వాత దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అంతేగాని వీసా మారిన తర్వాత నేను అప్లై చేయొచ్చులే, ఇప్పుడు అప్లై చేసినా రాదు అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్ అది. చాలా చాలా పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే అప్పుడు నీకు 6 months 1 year ఈజీగా పోతుంది ఆ ప్రాసెస్ లో. దానికన్నా చదువుకుంటున్నప్పుడే నువ్వు మంచి సివి పెట్టుకుని ఫుల్ టైమ్ రోల్స్ అప్లై చేసుకుంటే, ఈవెన్ దో దే డోంట్ వాంట్ హైర్ యూ, అట్లీస్ట్ ఇంటర్వ్యూ కన్నా వెళ్ళి యూ కెన్ ప్రూవ్. అంటే నేర్చుకుంటావు ఇంటర్వ్యూలో సంథింగ్ యూ లెర్న్ కదా, లైక్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి పెద్ద కంపెనీలు కానీ ఇది కానీ అలా. దట్స్ వెరీ గుడ్, దట్స్ వెరీ గుడ్ మ్యాన్. అండ్ మెనీ పీపుల్ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. సో హోప్ఫుల్లీ ఇట్ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. Yeah, సో definitely. ఐ థింక్ ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ pretty much everything I wanted to ask, right? So Yeah, yeah. in one sentence, right, what's your parting piece of advice? Just be consistent. ఓకే, దట్స్ గుడ్, గుడ్, బ్రిలియంట్. సో ఇప్పుడు ఎవరైనా నిన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్, ఎక్కడ? Yeah, I'm LinkedIn లో ఉన్నాను. So యా, you can contact me LinkedIn. Same name, Sai Sriman Sister. So
సో నా ప్రొఫెషన్ డేటా అనలిస్ట్. సో మీరు యా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ మీకు సివి రివ్యూస్ కానీ ఏదన్నా హెల్ప్ కావాలన్నా, ఆఫ్ కోర్స్ నేను రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి సో ఐ కెన్ లిటరలీ హెల్ప్ ఎనీ వన్ హూస్ రియలీ లుకింగ్ ఫర్ ఎ యా జాబ్. అండ్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా, లైక్ స్ట్రాటజీస్ ఏదన్నా కావాలి అన్న, అప్రోచ్ కానీ ఇది కానీ, ఐ కెన్ హెల్ప్ దెమ్. యా సో యా, ఆఫ్ కోర్స్ కీప్ వాంటెడ్ టు కనెక్ట్ విత్ మోర్ పీపుల్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, అండ్ రియలీ వాంటెడ్ టు హెల్ప్ ఎవ్రీ వన్. ఓకే అండ్ యా. దట్స్ గుడ్, దట్స్ గుడ్. యూనో చాలా మంది చెయ్యరు ఇలాంటి పని. చాలా మంది నాకు జాబ్ వచ్చినప్పుడు వచ్చిందని చెప్పడానికి కూడా భయపడతారు. కొంతమంది చెప్పి కూడా అన్న నా పేరు వాడకన్నా, నా పేరు చెప్పకన్నా, మా ఫ్రెండ్స్కి తెలియద్దన్నా, ఇద్దరు అన్నీ చెప్తుంటారు. బట్ యు ఆర్ బ్రేవ్. ఐ మీన్ నువ్వు నా స్టోరీ చాలా మంది యూజ్ అవుతుంది, నా ఇన్స్పైర్ అవుతుంది అని చెప్పేసి వచ్చి చెప్పినావు. చాలా నేను యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ చేద్దాం అనుకున్నా ఇంటర్వ్యూ. చాలానే అయింది, 1 hour దాటిపోయినట్టుంది. బట్ టైమ్ డజంట్ మ్యాటర్, లైక్ పేజెస్ ఆన్ సివి డజంట్ మ్యాటర్, టైమ్ డజంట్ మ్యాటర్. నీకు నథింగ్ ఇస్ పర్మనెంట్ అన్న. అంటే జాబ్ వచ్చింది ఫైన్, చెప్పుకోవడం ఇదంతా ఫైన్, కానీ హెల్ప్ చేస్తే అదొక, అంటే ఇక్కడే కాదు, నేను మా యూఎస్ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడి చెప్పేవాడిని అనమాట, నేను ఇలా చేశాను ఇది ఇది అని. సో అఫ్ కోర్స్ నథింగ్ ఇస్ పర్మనెంట్. ఉంది ఇప్పుడు జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ యూనో ఆ స్ట్రాటజీ ఉంటే, లైక్ తెలిస్తే, మీరు నాలెడ్జ్ ఎప్పుడన్నా హెల్ప్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అంతే. సో మా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేస్తున్నాను చాలా మందికి, లైక్ సివి రివ్యూస్ కానీ అప్లై చేయడం కానీ, అలాగే ఆఫ్ కోర్స్ ఫర్ ఎనీ అదర్ పీపుల్. దట్స్ గుడ్, దట్స్ గుడ్. చాలా 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 థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూ నాకు తెలిసి చాలా మందికి యూజ్ అవుతుంది. నువ్వు సమ్ గోల్డెన్ నగెట్స్ డ్రాప్ చేసినావు మొత్తం త్రూ అవుట్ ఇంటర్వ్యూ. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్పకూడదు. మనం ఇంకో రౌండ్ వేసుకుందాం. వచ్చే కామెంట్స్ ఫీడ్బ్యాక్ బట్టి ఇంకో 1 month 2 months అయినాక, నువ్వు మంచిగా కొంచెం సెటిల్ అయినాక జాబ్ లో, అప్పుడు ఇంకో రౌండ్ వేద్దాం. Yeah, definitely, Anna. I'm looking for definitely. Absolutely. So, thank you so much.